శంకరులు ఆ వాదాలని గెలిచారే తప్ప ఎవరిని ఓడించల. అందరూ తన మార్గం వైపుకు వచ్చేటట్టుగా మళ్ళించుకున్నారు. సుమారుగా 8 సంవత్సరాల వయస్సులో పాదయాత్ర ప్రారంభించి అప్పటికి రెట్టింపు ఆయుర్దాయాన్ని తన అవతార కారణంగా పొంది 16 సంవత్సరాలుండి ఆ పైన కార్యనిర్వహణ పూర్తి కాకపోవడంతో మరొక రెట్టింపు 32 సంవత్సరాలు ఆయుర్దాయం పెంచటం వల్ల 32 సంవత్సరాల్లో భూమండలాన్ని 3 సార్లు, భారతఖండాన్ని అనుకుందాం, 3 సార్లు ప్రదక్షిణం చేసి సనాతన ధర్మాన్ని ప్రతిష్టాపించారు. ఎప్పుడూ కూడా ఏకత్వంలో అనేకత్వం అన్నదే ఇక్కడ సిద్ధాంతం. కనపడేది చాలా రకరకాల రూపాల్లో ఉంటాయి, ఉండేది మాత్రం ఒక్కటే. ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని మీ మాటల్లో ఉన్న తేడా తప్ప ఉన్నదొక్కటే అని ప్రతిపాదించినటువంటి శంకర్లు తన యాత్రలో ఎన్ని అనుభవాలు పొందారో, 1000 సంవత్సరాలకు సరిపడినటువంటి మార్గదర్శనం మానవాళికంతా ఏ విధంగా చేశారో వీటన్నింటినీ పర్యవేక్షించుకునేటటువంటి ఒక శుభతరుణం. మహానుభావుల జన్మదినాలు మనం జరుపుకుంటున్నామంటే వాళ్ళకి ఏమన్నా ఒక గిఫ్ట్ ఇస్తున్నామా? పాశ్చాత్య సంప్రదాయాన్ని అనుసరించి దీపాలు అర్పుతున్నామా? మన సంప్రదాయాన్ని అనుసరించి దీపాలు వెలిగిస్తున్నామా? మన సంప్రదాయంలో పుట్టినరోజు జరుపుకోవడం దీపాలు వెలిగించుకోవడంతో జరుగుతుంది. ఆ విధంగా చేస్తున్నామా? కాదు. చేయవలసింది ఏమిటంటే వారిని మన హృదయాలలో పుట్టేట్టుగా చేసుకోవడం. శంకరుల యొక్క తత్వం మన హృదయంలో పుట్టిందంటే శంకరుల జన్మదినం మనం చేసుకున్నట్టు. ఆ విధంగా ఒక్కరోజు సరిపోదని నవాహ్నిక దీక్షగా ఈ కార్యక్రమాన్ని తత్వం చారిటబుల్ ట్రస్ట్ వారు చక్కగా అహం బ్రహ్మాస్మి, శంకర భక్త సమాజం ముగ్గురు కలిసి ముచ్చటగా జడ అల్లినట్టుగా దీనిని నిర్వహణ చేస్తూ ఉన్నారు. జడ అల్లడంలో విశేషం ఏమిటి? ఇడా పింగళ సుషుమ్న. ఇడా పింగళ 2 పాయలు కనపడతాయి, సుషుమ్న కనపడదు. ఆ విధంగా అంతర్లీనంగా ఉండేటటువంటి తత్వాన్ని బయటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని శ్రీ బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, చిరంజీవి సంపత్ కుమార్, ఇంకా మిగిలినటువంటి వారందరూ చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు రిఫ్లెక్షన్స్ అని భారతీయుల మనోభావాలని ప్రతిబింబించేటటువంటి ఒకానొక కార్యక్రమ ప్రవాహాన్ని ప్రారంభించిన అమోఘ్ దేశ్పతి. నిజంగా అమోఘం. ఈనాడు ఇక్కడ శంకరుల గురించి, శంకరుల ప్రస్థానాన్ని గురించి మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేశారు. చిరంజీవి శ్రీ గౌరవించలేకపోతున్నాను, పిల్లవాడు గనక ఆయుక్షీణం వద్దు, 10 కాలాలు చల్లగా ఉండాలి కనుక అమోఘ్ దేశ్పతిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కూర్చుని మీ ప్రసంగం సాగించండి. పోనీ ఏదో ఒకటి మాట్లాడండి, వింటాం. అమ్మా కాదు, రండమ్మా, మీరు వచ్చి చేస్తారు. ఎవరో ఒకరు పుష్పమాలంకరణ. ఏం లేదు, ఏం లేదు. పడాలి నుంచి అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇటువంటి ఒక కార్యక్రమానికి నన్ను పిలవడం, వీరి పక్కన కూర్చోవడం, పిలవడం అసలు అంటే నేను వస్తానండి గురువుగారు వచ్చి పార్టిసిపేట్ చేస్తానని చెప్పాను. లేదు లేదు మీరు మాట్లాడాలి అన్నారు. నేనేం మాట్లాడతాను అక్కడికి వచ్చి అనే దగ్గర మొదలైంది.
బట్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు అమ్మగారు చెప్పినట్టుగా అంటే శంకరుల అంటే ఎవరైనా ఈ భరత ఖండంలో ఎవరు పుట్టినా ఎవరు పెరిగినా కూడా వారు వేసిన అంటే మన ధర్మం విషయానికి వచ్చినట్టయితే వారు వేసిన బీజం నుంచే ఇవన్నీ మొదలయ్యాయి. ఈరోజు మేము ఏదైతే ధర్మం గురించి మా మట్టుకి మేము ఏదైతే పని చేస్తున్నామో ఇంతకుముందు అమ్మ చెప్పినట్టుగా ఇవన్నీ ఎక్కడో నేర్చుకున్నవి కాదు. అంటే చిన్నప్పటి నుంచి వేరే మతాల విషయానికి వస్తే ఏంటంటే వాళ్ళకి కొన్ని ప్రీచింగ్ హాల్స్ ఉంటాయి, ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇది చదవాలి, అది చదవకూడదు, ఇంత మట్టుకు బాగానే ఉంటుంది. కానీ అది చదివిన వాడిని ఇది చేయాలి, అది పూజించిన వాడిని ఇలా మాట్లాడాలి అనేటువంటివి కూడా నేర్పుతూ ఉంటారు. బట్ నా విషయానికే వస్తే అంటే నేను జనరలైజ్ చేసి మాట్లాడాలనుకోవట్లేదు. నా విషయానికే వస్తే చిన్నప్పటి నుంచి ఏ రోజు కూడా మా అమ్మ కానీ మా నాన్న కానీ వాళ్ళ తల్లిదండ్రులు అంటే మా తాత కానీ అమ్మమ్మలు నాన్నమ్మలు కానీ కథల రూపంలో చెప్పినా లేదా కొంచెం దండించి చెప్పినా అందరితో బాగుండాలనే మాటే చెప్పారు తప్ప ఏ రోజు కూడా పర్టిక్యులర్గా అరే నీది ఈ మతము, నీది ఈ కులము అని చెప్పేసి ఎక్కడ కూడా నొక్కి వక్కానించలేదు. ఎప్పుడు కూడా అంటే వీళ్ళని మాత్రమే నువ్వు మంచిగా చూడాలి, లేకపోతే వీళ్ళతోటే నువ్వు తిరగాలి, అందరూ మన అందరూ మన అందరూ మన అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు. వాడు ఇక్కడ వాడు కానీ నీ కులం వాడు కావని నీ మతం వాడు కానీ నీ దేశం కావచ్చు కాకపోవచ్చు ఎవడైనా పర్లేదు అందరూ బాగుండాలి అని చెప్పేసి అదే నేర్పించారు. అదే మేము ఇప్పుడు ఏంటంటే పని రూపంలో కూడా దాన్ని ముందు పెడుతున్నాం. మీరందరి ఆశీర్వాదంతో ఇంతకుముందు వారు చెప్పారు మేము సంకల్పం చేస్తూ ప్రతిరోజు పూజలో ధర్మవీరులు అందరూ బాగుండాలనుకుంటాము, మీరు కూడా బాగుండాలనుకుంటాము. అంటే ధర్మవీరుల్లో ఒకరిగా మాకు స్థానం ఇచ్చినందుకు ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మేము చేస్తున్నటువంటి పని నిజంగా చెప్తున్నాను చాలా 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 చిన్న పని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరందరూ మమ్మల్ని చూసి అరే మీరు బాగా మంచి పని చేస్తున్నారు అన్నప్పుడు నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది, చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈరోజు నిజంగా అంటే వారి గురించి ఆల్రెడీ అమ్మ చెప్పారు, ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి, అందరూ చెప్తున్నాను. నేను కొత్తగా అంటే నేను నేర్చుకుంది చెప్పగలను తప్ప వారి గురించి చెప్పేంత స్థాయి నాకు లేదు. అండ్ అంత చెప్పే స్థాయిలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఏదైనా కూడా ప్రాక్టికల్గా మేము ఏదైతే డే టు డే లైఫ్లో బ్రతికే విధానం ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పినట్టుగా వారు వేసినటువంటి బీజం నుంచే మేము బ్రతుకుతున్నాం. అంటే ధర్మాన్ని కాపాడాలి. ఎందుకు కాపాడాలి? ధర్మాన్ని కాపాడితే దేశం బాగుంటుంది కాబట్టి ధర్మాన్ని అంటే నా కాన్షియస్నెస్ నాకు చెప్తున్నది, నేను చెప్తున్నాను. అంటే ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుంది. ధర్మం అంటే ఏ ధర్మం? సనాతన ధర్మం. ఎందుకు బాగుండాలి? సనాతన ధర్మం అనేటటువంటిది ఒకరిని చెడు కోరుకోదు, ఒకరి నాశనం కావాలి అనుకోదు, బాగుండాలి అనుకుంటుంది. వాడు బాగలేకపోతే బాగుపడేటట్టు చేయమని చెప్తుంది. దానికి మనకు అనేక ఉపాయాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఈ మధ్య మేము రీసెంట్గా అమ్మ క్షాత్రం అని చెప్పేసి ఒక ఆంక్లేవ్ కూడా పెట్టినాం. మనం క్షాత్రం అని చెప్పేసి రిఫ్లెక్షన్ త్రూ మనం ఒక ఆంక్లేవ్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు చెప్తున్నట్టుగా క్షాత్రం అని చెప్పేసి ఒక కాంక్లేవ్ రిఫ్లెక్షన్ అనేది ఒక్క 4-5 డేస్ బ్యాక్ మనం ఎలక్షన్స్ కంటే ముందు ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకు క్షాత్ర ధర్మాన్ని మనం ఇప్పుడు మీరు క్షాత్ర ధర్మాన్ని ఇప్పుడు అంటే మన హిందూ సమాజానికి ఎందుకు అవసరం? అసలు క్షాత్రం అంటే ఏంటి? క్షాత్రాన్ని మనం మర్చిపోయినామా అని చెప్పేసి ఇంతకుముందు అమ్మ చెప్పారు. శంకర్ల వారు ఏమన్నారమ్మా అక్కడ ఒక పదం వాడారు, మీరు గెలిచారు, ఓడించలేదు. వాళ్ళని గెలవడం అంతే, గెలిచారు కానీ ఓడించలేదు అని చెప్పేసి. నిజంగా ఎలా గెలిచారు? వాళ్ళని కలుపుకున్నారు. ఇది నిజం రాబోయ్, అది కాదు ఇది వాస్తవం అని చెప్పేసి వారు అన్ని రకాలుగా ఒప్పించారు. అంటే ఒప్పించడం అనేది చాలా పెద్దది ఈ రోజుల్లో ఇంకా. ఎందుకంటే చాలా మూర్ఖమైనటువంటి వాదనలు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయినాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు క్షాత్ర ధర్మం కూడా కావాలని నేను అనేది. ఎందుకంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా, ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఎక్కడ కూడా మనకి ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఒక 7-8 సంవత్సరాల క్రితం వరకు నాకు అందరి దేవుళ్ళు సమానమే, అందరి దేవుళ్ళు సమానమే. అన్నీ అంటే ఈ బుక్స్ ఉంటాయి కదా, మన భగవద్గీత ఎలాగో వాళ్ళకి ఖురాన్ కావచ్చు లేదా బైబిల్ కావచ్చు, అన్నిటి గ్రంథాల సారం కూడా ఒకటే అని చెప్పేసి నేను చాలా గట్టిగా నమ్ముతుండే. అంటే చదవకుండానే ఎప్పుడైతే దాని గురించి తెలుసుకోవడం మొదలుపోయిందో, ఎప్పుడైతే వాడి గురించి చదవడం మొదలు పెట్టానో అప్పుడు అర్థమైంది ఎక్కడ ఏం చెప్తున్నారు, ఎవరు ఏది చెప్తున్నారు అని చెప్పేసి. సో మనం ఏంటంటే కొంత మట్టుకు ఆగిపోయినాం.
అంటే కొన్ని వేల అంటే మీ అందరికీ నిజంగా నేను చెప్పేంత అంటే ఏజ్లో కానీ అంటే నా వయసులో కానీ ఎటు నేను చదివిన జ్ఞానంలో కూడా లేదండి. కానీ నాకు ఒక బాధ్యత తప్ప చెప్పారు కాబట్టి మైక్ ముందు మాట్లాడాలి కాబట్టి నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నా. దయచేసి ఏమైనా తప్పు ఉంటే మీరు క్షమించాలి. పెద్దవాళ్ళే కాబట్టి పెద్ద మనసుతో క్షమించాలి. అయితే చిన్నప్పటి నుంచి పెంచుతున్నటువంటి ఈ క్రమంలో అహింస ఇదొకటి, మళ్ళీ తర్వాత అందరూ మనోళ్ళే ఒకటి. ఈ అహింస అనేది ఎక్కడి దాకా పోయింది అంటే చివరికి ఎవడన్నా వచ్చి నిన్ను కొట్టినా ఏం కాత్తి అనే దగ్గరికి వచ్చేసినాం మనం. అంటే లోపల చీము నెత్తురు అనేది కొన్ని మాట్లాడుతుంటాం కదా, అట్లాంటివి కూడా అన్ని పక్కకి వెళ్ళిపోయినాయి అన్నట్టు మనకు. పోయి పోంతి అంటే ఇంట్లో ఒక ఈ పిరికితనాన్ని పెంచి పోషిస్తున్నాం మనం. ఖచ్చితంగా దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం మనం చేయాలి. నిజంగా అప్పుడు వారు ఏదైతే కలలు కన్నారో, ఎందుకంటే అందరూ ఒకటే, ఆ అందరూ ఏం పాటించాలి, ఏం పాటించేందుకు ఒకటయ్యారు అనేది ఆయన గెలిచి చూపించిండు ఈ యుక్తి ద్వారా. ఇప్పుడు ఏంటంటే దాంతోపాటు కొంత బలం కూడా మనకు కావాలి, అన్ని రకాల మనుషులు మనకు ఉండాలి. అండ్ ఇది చెప్తుంటాం కదా, ఇంతకుముందు మీకు అన్నట్టుగా భగవద్గీతలో అహింసో పరమో ధర్మ అనేది విపరీతంగా, అంటే మన స్వాతంత్రం దగ్గర నుంచి, స్వాతంత్రం రాకముందు కొన్ని వందల సంవత్సరాలు మనల్ని వేరే పాషాండ మతాల వాళ్ళు పాలించారు అండ్ పాలించి దోచుకున్నారు. మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం లేదు అన్నప్పుడు అహింస ద్వారానే మనకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి మనకు నమ్మించేటట్టు చేసారు. సో మన పుస్తకాలలో మేము చదివింది అదే, మాకంటే ముందున్న వాళ్ళు చదివింది అదే, ఇప్పుడు నెక్స్ట్ చదివే వాళ్ళు కూడా అదే చదువుతారు. ఎందుకంటే మనం అహింసతోటి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం, మనం అహింసతోటి ఏదైనా చేసుకోగలుగుతాం అని చెప్పేసి. కానీ అది కొంత మట్టుకే. ఎప్పుడైతే మన అస్తిత్వానికే మనం అంటే నువ్వు బతకడానికి కూడా కష్టపడాల్సిన రోజు వస్తుందో ఆ రోజు నీ బ్రతకడం కోసం నువ్వు ముందుకు రావాలి, పోరాడాలి. అప్పుడు కూడా మన అహింసాన్ని పక్కకు ఉంటే మన అస్తిత్వమే కోల్పోవాల్సి వస్తుంది. ఆ రోజు మనం ఉండం. సో మనం ఉండడానికి ఈరోజు మన అస్తిత్వం కోసం మనం అంటే మన రామచంద్రుల వారి అయోధ్యలో 500 ఏళ్ళ తర్వాత మనం గుడి కట్టుకున్నాం. 500 ఏళ్ళు మన రాముని గుడి ఆయన పుట్టిన ప్లేస్లో కట్టుకోవడానికి మనం కష్టపడాల్సినటువంటి సందర్భం మన దేశంలో. అటు ఇటు మనం మాట్లాడితే మళ్ళీ ఇది ఏకైక హిందూ దేశం అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే నేపాల్ గురించి పక్కన పెడితే ఏకైక హిందూ దేశం. అంటే వేరే దేశంలో ఉన్నటువంటి మైనార్టీ హిందువులను కూడా సిఏఏ తీసుకొచ్చి మన దగ్గర తెచ్చుకోవాలనుకుంటున్నాం. బట్ ఒక్కసారి మనం ఆలోచిస్తే 9 రాష్ట్రాల్లో 2011 లెక్కల ప్రకారమే మనం హిందువులు మైనార్టీలు అయిపోయారు. ఇంకో రాష్ట్రం కూడా ఉన్నది, నాకు తెలిసి 2024 ఈ డిసెంబర్ 2వ తారీఖు 4వ తారీఖు మళ్ళీ తీసుకొస్తారు జనాభా లెక్కలు. బయటకు వస్తే ఇంకో రాష్ట్రం కూడా పోతుంది. సో మనం మైనార్టీలుగా అయిపోతున్నాం ఏకైక హిందూ రాష్ట్రంలో. హిందూ రాష్ట్రం అంటే దేశంలో. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటిది, ఈరోజు ఓన్లీ మనం బ్రెయిన్ మాత్రమే పనిచేస్తే సరిపోతుందా, అంతకు మించి ఇంకేమన్నా చేయాలన్నా? బ్రెయిన్ చేయాలి, బట్ దానికి మించి కూడా చేయాలి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. అండ్ మరొక్కటి హిందువులలో ముఖ్యంగా, అంటే బయట వాడు చూసేనా అంటే అక్కడ ఇక్కడ మన దగ్గర కొంత లేదు అని మాత్రం నేను అన్ను, కొంత ఇప్పటికీ ఉంది. ఏదైతే ఈ కులం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు శంకర్ల వారు చాలా గట్టిగా చెప్పారు కులం విషయంలో, అది నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కులం అనే అడ్డుగోడ ఎప్పుడైతే మనం పెట్టుకుంటున్నామో, ఇంకా కొన్ని ఊర్లలో ఓపెన్గా చెప్తున్నా, నిజంగా దేవాలయాల్లోకి కొంతమందిని అనుమతించట్లేదు. అది ఇప్పటికీ జరుగుతుంది, వాస్తవం. అది మనం బయట మాట్లాడుతున్నప్పుడు చాలా మాట్లాడతాం, కానీ అది ఇంకా జరుగుతుంది. సో ఎప్పుడైతే నా అని మనం అనుకోమో, వాడు ఎవరైతే నా అనుకుంటాడో అక్కడికి వెళ్ళిపోతాడు. అప్పుడు మన స్ట్రెంతే మనకు తగ్గిపోతుంది. అదే జరగొద్దని వారు చెప్పారు. సో దాన్ని మనం ప్రాక్టికల్గా కూడా వర్కౌట్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఇద్దరి మధ్యలో నన్ను కూర్చొని నేను మైక్ ఇచ్చి నేను మాట్లాడమంటే నా ఫ్లో రకంగా ఉంటుంది. వీళ్ళు అంటే నా మాటలతో ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు ఎక్కువ అనిపిస్తున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మాటల కంటే కూడా అయ్యో క్షమించాలి. ఎందుకంటే వేరే బయట స్టేజ్ మీద మాట్లాడే వేరు, ఈ స్టేజ్ మీద మాట్లాడడం వేరు. వెనుక జగద్గురు ఉన్నారు, పక్కన అమ్మ, చాలా కష్టంగా ఉంది. సో అయ్యా ధైర్యం నేను ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకుంటున్నానమ్మా. సో ఇప్పుడు నా విషయానికి వస్తే, ఇంతకుముందు నేను చెప్పాను కదమ్మా, అంటే వారు వేసిన బీజం నన్ను నడిపిస్తుంది అనడానికి. అంటే నేను పుట్టింది పెరిగింది అంటే ఒక స్మార్త కుటుంబంలో పుట్టాను. అండ్ నాన్ ఎండోమెంట్ డిపార్ట్మెంటు. సో ఈ గుళ్ళు గోపురాలు ఈ చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. అంటే అంతో ఇంతో దైవభక్తి ఖచ్చితంగా ఉంది, అంతకుమించి దేశభక్తి కూడా ఉంది. దేశం కోసం ఏదో చేయాలనేటువంటి ఆలోచన చిన్నప్పటి నుంచి ఉంది. కానీ
ఇలా కాదు, ఏదో మనం చేస్తూ చేస్తూ బార్డర్ల సైనికులు చేస్తారు కదా, మనం వాళ్ళకి ఏదో రకంగా ఇంట్లో కూర్చొని సపోర్ట్ చేస్తే సరిపోతుంది అనేటటువంటి రెగ్యులర్ ఆలోచనతో నేను పెరిగిన. కానీ అట్లా బీటెక్ అయిపోయింది, 2-3 జాబ్స్ వచ్చినాయి క్యాంపస్ రిక్రూట్మెంట్స్లోనే. బట్ అది నాది కాదు, అటు సైడ్ నేను పోవద్దు అనుకున్నా. నేను ఏదో ఈ సినిమా ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలి అనుకుని అటు నుంచి ఇటువైపు వచ్చిన. కృష్ణానగర్లో బైక్ వేసుకొని తిరుగుడు దగ్గర నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. అక్కడ భారత్ టుడే అని చెప్పేసి స్వామి పరిపూర్ణానంద గారు భారత్ టుడే అని ఒక శాటిలైట్ ఛానల్ పెట్టడం జరిగింది. అయితే అప్పుడు ఆ ఛానల్ ఏంటో అని కూడా నాకు తెలియదు. బట్ మా బాబాయ్ కారణం చేత ఆ ఛానల్కి నేను వాళ్ళకి ఏదో సాంగ్ కావాలంటే, నేను మ్యూజిక్ కంపోజర్ని కూడా అమ్మ, ఒక సాంగ్ కావాలంటే అక్కడికి వెళ్ళినా. అక్కడ సాంగ్ చేస్తున్నప్పుడు, బాబు నువ్వు బాగా చేస్తున్నావు, జాబ్ చేస్తావా అంటే నాకు అనిపించింది ఇంట్లో టెన్షన్ పడుతున్నారు కదా, మనం ఖాళీగా తిరుగుతున్నామని, ఏదో ఒక జాబ్ చేస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఫస్ట్. సో మనం జాబ్ చేద్దామని చెప్పేసి భారత్ టుడేలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను జెమినీలో యాంకర్గా చేసిన ఒక 6 సంవత్సరాలు. నాకేంటంటే ఎంటర్టైన్మెంట్ లోపల ఎంతసేపు మనం సినిమాలు ఎంటర్టైన్మెంట్ అటువైపు వెళ్ళాలనే ఒక ఆలోచన. బట్ భారత్ టుడే ఏమో మా అమ్మవారు సరస్వతీదేవి నన్ను తీసుకొచ్చి భారత్ టుడేలో పడేసింది. అక్కడ భారత్ టుడేలో స్వామీజీ వింటూ ఉంటే, ప్రసంగాలు వింటుంటే దేశం ధర్మం ఆ స్వామీజీకి సంబంధించిన ప్రతి వీడియో కానీ ఆడియో కానీ ఏదైనా నా ద్వారానే బయటకు వెళ్ళేది. నేను అంత ప్రతిదీ నేను వినేవాడిని. ఇది ఎందుకో నాకు అంటే స్వతహాగా చిన్నప్పటి నుంచి మనకు దేశం పైన కొంత పాజిటివ్ దృక్కోణం ఉంది కాబట్టి ఇది ఏదో చేయాలి అనేది నాకు బాగా కనెక్ట్ అవుతుండేది. ప్రతిదీ కనెక్ట్ అవుతుండే కానీ నేను ఒక జాబు అంత మటుకే చూసేవాడిని. అయిపోయిన తర్వాత జనాల్లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఈయన అంటే చాలా ప్రాబ్లమ్స్ ఆ టైంలో అర్థమవుతుండే. అంటే గ్రౌండ్ లెవెల్లో స్వామితో తిరుగుతున్నప్పుడు, నార్మల్ జనాలతో మేము మాట్లాడుతున్నప్పుడు చాలా అంటే అరే ఎంతసేపు మనది హిందూ దేశం అంటాం కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ హిందువులకి అనే విషయం అక్కడ మెల్లమెల్ల రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత అక్కడ నుంచి నేషనలిస్ట్ హబ్ అని చెప్పేసి ఇంకో ఛానల్ స్టార్ట్ చేసినాం భారత్ నుంచి బయటకు. ఎందుకంటే శాటిలైట్ ఛానల్ చాలా పెద్ద వ్యవస్థ, నెలకు ₹1 కోటి ఖర్చు. అంత ఖర్చు కావాలంటే దానిపైన బిజినెస్ కూడా చేయకుండా అవ్వదు. సో ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో అది చేయలేకపోతున్నామేమో అనే ఒక భావంతో నేషనలిస్ట్ హబ్ అనేది స్టార్ట్ చేశాం నేను, సాయికృష్ణ గారు. అక్కడ నేను కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్కి వెళ్ళి అక్కడ గ్రౌండ్ లెవెల్లో దాదాపుగా 15 రోజులు తిరిగామండి. 15 రోజులు తిరుగుతున్నప్పుడు అంటే కాశ్మీర్ అనేది మన దేశం అని మనం ఇక్కడ కూర్చొని అనుకుంటాం, చాలా అందమైన దేశం. ఎస్, మనం కొన్ని పాటల్లో కూడా చూస్తుంటాం, భలే భలే అనిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూస్ ఛానల్స్లో ఆ టైంలో ఏమొచ్చిందంటే టెర్రరిస్ట్ అటాక్ చాలా జరుగుతున్నాయి. అండ్ సేమ్ టైం కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు కాశ్మీర్ని భారత్లో ఉండాలి అనుకోవట్లేదు, వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళాలి అనుకుంటున్నారని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ మన టీవీ9 లాంటి న్యూస్ ఛానల్స్ అక్కడ లోకల్ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని చెప్పేసి కొన్ని చూపించారు. మేము అక్కడ లోకల్గా 15 రోజులు తిరిగినప్పుడు అక్కడ నేను సైనికులతో మాట్లాడాను అండ్ నార్మల్ ప్రజలతో కూడా మాట్లాడాం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కొన్ని తరాల నుంచి ఇంజెక్ట్ చేశారు. ఏంటిది, హిందుస్థాన్ అనేది మీ దగ్గర నుంచి ఏదో లాక్కుపోతున్నది, హిందుస్థాన్ మిమ్మల్ని దోచుకుంటున్నది అని చెప్పేసి. సో వాళ్ళకి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ జనరేషన్కి అర్థమవుతుందని అనుకున్నాం. అయితే అక్కడ నాకు భలే అనిపించింది ఏంటంటే హిందూ దేవాలయాలు, ముఖ్యంగా హిందూ దేవాలయాలు ఇప్పటికి కూడా శారదాదేవి నిలయం మనకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటుంది. దాన్ని అతి త్వరలో తీసుకొస్తారని అనుకుంటున్నా, ఎలక్షన్స్ అయిపోగానే మన వాళ్ళు తీసుకురావాలి కూడా. అండ్ అక్కడ ఏంటంటే అనంతనాగ్ అని చెప్పేసి ఒక ప్లేస్ అండి. అనంతనాగ్లో మేము వెళ్ళినప్పుడు ఒక దేవాలయం, అంటే ప్రతి దేవాలయాన్ని కూడా మిలిటరీ షెల్టర్స్గా ఉంచుకున్నారు. అక్కడ మిలిటరీ వాళ్ళు అక్కడ ఉండరు అంటే రాళ్ళు వేస్తారు, టెంపుల్స్ పైన రాళ్ళు వేస్తారు, బాంబ్ బ్లాస్టులు జరుగుతాయి. సో మిలిటరీ వాళ్ళు ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని కూడా మిలిటరీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళతో పెట్టుకున్నారు. నేను బయట అక్కడ కూర్చొని మిలిటరీ ఒక్కొక్కరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వ్యాన్స్ బయటకు వెళ్తున్నాయి. చెక్ పోస్ట్ ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర, చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి అందరు ఒక్కసారి భారత్ మాతాకి జై అంటున్నారు, వెళ్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ వ్యాన్ వస్తుంది, చెక్ పోస్ట్ దగ్గర అవుతుంది, భారత్ మాతాకి జై అంటున్నారు, వెళ్తున్నారు. అయితే ఒక 10 వ్యాన్లు అట్లా వెళ్ళినాయి. తర్వాత నేను వెళ్ళి అన్న ఎందుకన్నా ఈ చెక్ పోస్ట్ దగ్గర ఇట్లా అంటే హిందీలో అడిగిన, నాకు వచ్చిరాని హిందీలా, సో మీకు తెలుగులో చెప్తున్నా క్లియర్గా, వాళ్ళు అర్థం చేసుకున్నారు కానీ మీకు కష్టం అవుతుంది. సో ఎందుకన్నా ఇట్లా పోతున్నారు అందరు భారత్ మాతాకి జై అని అక్కడనే అంటే, భయ్యా బేసిక్గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మీకు తెలుసు, బయటకు పోతే మేము ఎప్పుడు లోపలికి వస్తామో మాకు తెలియదు. సో మళ్ళొకసారి మాకు తల్లి భారత్ మాతాకి వందనం చెప్పే అవకాశం వస్తుందో రాదో తెలియదు. సో ఇక్కడ గట్టిగా చెప్పి మేము బయటకు పోతున్నాం, బయటకు పోయిన తర్వాత వచ్చినా సరే రాకపోయినా సరే మాకు పర్లేదు అన్నారు. అన్నప్పుడు అది కదా రాబోయే, అది నిజంగా నన్ను మార్చినటువంటి సంఘటన అదండి. అంటే అప్పటిదాకా నేనేందంటే భారతీయులలో ఉన్న దాని నుంచి బయటకు వచ్చి నేషనలిస్ట్ స్టార్ట్ చేసిన ఒక కమర్షియల్ యాంగిల్లో చూసిన సీరియస్గా. అంటే దేశం గురించి మాట్లాడే వాళ్ళు లేరు. అంటే మనకు రైట్ వింగ్ జర్నలిజం అనేది తెలుగులో ముఖ్యంగా అసలు లేదు. మేము భారతీయుడు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తర్వాత నేషనలిస్ట్ వచ్చినప్పుడు కూడా లేదు, ఎవరు మాట్లాడేవారు కాదు.
ఎందుకు అవసరము, అది అవసరం ఉంది, అక్కడ ఒక వాక్యూమ్ ఉంది, దాన్ని మనం ఫిల్ చేయొచ్చు. ఫిల్ చేయడం ద్వారా జనాలకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం మనకు డబ్బులు వస్తాయి. అంటే బిజినెస్ లేకుండా మనం చేయడం ద్వారా రేపటి నాడు మనం అడుక్క తినప్పుడు ఎట్లాగో మనం పని చేయలేం, సో వేస్ట్ అవుతుంది. సో అట్లా కాకుండా చేయాలన్నప్పుడు ఆ బిజినెస్ యాంగిల్లో ఆలోచించి స్టార్ట్ చేసినాం. బట్ నేను అక్కడ కాశ్మీర్కి వెళ్ళి 15 రోజులు ఎక్కడైతే తిరిగానో అక్కడ మాట్లాడిన తర్వాత అసలు అంతకుముందు అమోఘ్ అనేటోడు వేరు, ఆ తర్వాత అమోఘ్ అనేటోడు వేరు. ఎందుకంటే దేశం గురించి ఈ స్థాయిలో వీళ్ళు పనిచేస్తుంటే మనమేమో ఇక్కడ కూర్చొని కొట్టుగా వస్తున్నారు, తన్నుకుంటున్నారు. మనల్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో నాయకులు అసెంబ్లీలలో కూర్చొని, పార్లమెంట్లలో కూర్చొని తన్నుకుంటున్నారు. మనం ఏది చెప్తున్నా లీస్ట్ అక్కడ కూడా మనం వినలేం మాటలు కొన్ని. అట్లాంటి మాటలు వాళ్ళ అసెంబ్లీ మనం ఎన్నుకున్న నాయకులు ఒకరినొకరు తిట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఎంతసేపు మనల్ని లాగానే ఆలోచనలే, మనల్ని మనం తన్నుకుందాం, మనల్ని మనం కొట్టుకుందాం, ఒకరు ఎదగడానికి ఇంకో 10 మందిని తొక్కుదాం. అక్కడనేమో మనం బాగుండాలని చెప్పేసి బార్డర్లో వాళ్ళు ఏకంగా మా ప్రాణం పోదేపోనన్నా ఏమున్నదన్న ప్రాణం అని చెప్పేసి అంత క్యాజువల్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. అది నన్ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేషనలిస్ట్ కొంతకాలం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది కూడా పెద్ద ఛానల్ అవుతుంది, మళ్ళీ అనేక ఇన్వెస్టర్స్ వాళ్ళు వీళ్ళు, సో వాళ్ళ ప్లాన్స్ అవి ఉంటాయి. మనం చేస్తున్న పని పూర్తిగా చేయలేమేమో అనిపించి మళ్ళీ ఇండివిజువల్గా మనం ఒకటే స్టార్ట్ చేద్దాం, రిఫ్లెక్షన్ అనేది స్టార్ట్ చేశాను. మా తర్వాత అక్కడ రిఫ్లెక్షన్ అనేది కరెక్ట్గా పోయిన సంవత్సరం జూన్ 4వ తారీఖు మొదలైంది. ఈ సంవత్సరం జూన్ 4వ తారీఖు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటాం రిఫ్లెక్షన్. ఇంతలోనే కొన్ని కోట్ల మంది చూశారు. అండ్ ఇట్లాంటి మీలాంటి పెద్దలు అందరి ఆశీర్వాదం మాకు దక్కుతుంది. మేము చేస్తున్న పని ఏదైతే ఉన్నదా అంటే మనసా వాచా కర్మిన దేశం కోసం పనిచేయాలని మాత్రమే అనుకున్నాం, అది చేస్తున్నాం. అదేంటంటే చిన్నప్పటి నుంచి అంటే ఈ భూమిపైన అది ఉన్నది, ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎక్కడనో దగ్గర అది ఉంటుంది. కానీ ఏంటంటే అనేక లాలూచీలు మన చుట్టూ, అంటే అది చేస్తే ఇది వస్తుంది, ఎంతసేపు ఈ కంపారిజన్ ఒకటి ఉంటుంది కదా, కంపారిజన్ ఒకటి, అది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది. ఈ రెండింటితోటి మనం కొంచెం ఆగమవుతున్నాము, అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా. కానీ ఒకప్పటితో పోలిస్తే గత 10 సంవత్సరాల్లో మార్పు అనేది విపరీతంగా మొదలైంది. నిజంగా మేము నేషనలిస్ట్ పెట్టినప్పుడు తెలుగు రాష్ట్రాలు మొత్తం మీద అంటే దేశం గురించి మాట్లాడే ఛానల్ ఉండకపోతుండే. ఆ టైంలో ఏంటంటే పెద్ద శాటిలైట్ ఛానల్స్ కూడా మన పండుగల గురించి, ముఖ్యంగా దీపావళి వచ్చిందంటే దీపావళిలో పటాకులు కాస్తే గాడిదలు అని చెప్పేసి పెద్ద TV9 లాంటి ఛానళ్ళు ప్రోమోలు రిలీజ్ చేస్తారు. వేరే ఇంకేదో వచ్చింది అంటే ఏ పండుగ వచ్చినా కూడా రావణాసుడు బ్రాహ్మణుడు అది ఎట్లా కాలుస్తారంటారు. అంటే కేవలం కాంట్రవర్సీల కోసమే హిందూ పండుగలు ఉంటుండే. అక్కడి నుంచి ఈరోజు మనకి ఏ పండుగ వచ్చినా కూడా సగర్వంగా, అంటే పండుగ యొక్క విశిష్టత తెలపడానికి కూర్చోబెట్టి ఏదో చర్చలు జరుపుతున్నారు తప్ప ఇప్పుడు అవి జరగట్లేదు. అంటే దానికి మనలాంటి ఎంతో మందిలో ఉన్నట్టు జరిగినటువంటి మార్పు కారణము, అది కూడా ఒక రకమైనటువంటి క్షేత్రం అని నేను అనుకుంటున్నాను. అది వారు చెప్పిందే. ఎందుకంటే మనం సైలెంట్గా ఉన్నన్ని రోజులు మనల్ని ఏదన్నా అంటారండి, ఎవరైనా కొడతారు, తిడతారు. ఎప్పుడైతే మనం వాళ్ళకంటే బలంగా ఉన్నామో అనే విషయాన్ని నిరూపించగలుగుతామో అన్ని రకాలుగా అక్కడ మార్పు అనేది మొదలవుతుంది. ఆ మార్పు ఇప్పుడు మొదలైంది. అండ్ ఇంకా ముందుకు పోవాలి, ఇంకా చాలా మార్పు రావాలి, మన అసలు చరిత్ర మనకు తెలవాలి. అండ్ ఇంకోటి దీనిలో మాట్లాడుతూ ఉంటే నిజంగా శంకర్ల వారి జన్మదినం ఎప్పుడు పుట్టిర్రు అని చెప్పేసి మాట్లాడాలంటే మనం నార్మల్గా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వాలు వాడుతూ ఉంటారు. సో అది నిజంగా మన దౌర్భాగ్యమే. స్టిల్ ముఖ్యంగా మన భరత జాతికి శంకర్ల వారి కంటే ముందు, శంకర్ల తర్వాత అని మనం మాట్లాడుకోవచ్చు. అది రావాలి మనకు. అది పోయి మనం వారి జన్మదినం కూడా మనం క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని మాట్లాడుతున్నాం. అంటే ఇంకా మారాల్సింది ఎంతో ఉన్నది. ఆ మార్పు మొదలు కావాలి. అది మనలో పట్నే కావాలి, మనతోటే కావాలి. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు. ఇది వద్దు. అండ్ మీ ఇంట్లోనే పుట్టాలి, మీరే కావాలి. మీ అందరికి కూడా చెప్తున్నా, దయచేసి ఈ విషయాన్ని ఖచ్చితంగా మనసులోకి తీసుకోర్రు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు అంటే అమ్మ ఎవ్వరికి పని లేక లేరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విపరీతమైనటువంటి పనులు, ఒక్కొక్కరి కోసం 10 మందో 20 మందో ఎదురు చూస్తుంటారు ఇట్లా మీరు బయటకు పోతే. సో వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంటే ధర్మనిష్ట అర్థమైతేనే ఉన్నది. కాబట్టి మీరు దయచేసి అనుకుంటే మార్చేయగలుగుతారు. మీ చుట్టూ ఉన్న 10 మందిని మీరు అది అంటే ఇంతకుముందు వరకు వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే మన శత్రువులు మనతోటే ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఏమనుకుంటుంటే ఎక్కడి నుంచో వస్తేనేమో, ఎవడో వస్తాడు, ఎక్కడి నుంచో వస్తాడు, ఏదో చేస్తాడు. సో వానికి మనం పట్టుబడకుండా ఏదో మనం సేఫ్గా ఉంటే సరిపోతుంది, సేఫ్ గార్డ్ ఏదో పెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఇప్పుడు అట్లా లేదు. మన మనసుల్లో మన మనసే మనకు శత్రువుగా మారుతున్నది ఈరోజు. సో ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పాల్సినటువంటి బాధ్యత మనకు ఒకటి చాలా 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 ఉన్నది.
చివరికి ఎట్లయిపోయారంటే మన ఇళ్ళని పిల్లలే దేవుడు ఉన్నాడా అని చెప్పేసి వాడు క్వశ్చన్ వేస్తే సరైన సమాధానం ఆన్సర్ చెప్పే స్థితిలో కూడా మనలో చాలామంది లేరు. దేవుడు ఉన్నాడని ఎట్లా నమ్మాలి అని చెప్పేసి వాడు అంటాడు. ఎందుకు నమ్మాలి అంటాడు, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటాడు, గాజులు ఎందుకు వేసుకోవాలి అంటది ఆమె. వీటికి సమాధానాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్న ఎందుకు వేసే అవసరం వస్తున్నది అక్కడ? మనం వేయలేదు. దేవుడు ఉన్నాడా, దేవుని దగ్గరికి పోతే దండం పెట్టుకున్నాం, బయటకు వచ్చినాం, ప్రసాదం తీసుకున్నాం, తీర్థం తీసుకున్నాం తప్ప ఏ రోజన్నా దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న నా లోపలైతే రాలేదు. కొన్ని సందర్భాలు నాకు దానికి సమాధానాలు కూడా చాలా గట్టిగా దొరికినాయి. నేను ఓపెన్గా మీ అందరి ముందు చెప్పలేను కానీ. బట్ ఈరోజు ఆ ప్రశ్న వస్తున్నది. ఎందుకు వస్తున్నది? సో విచ్చలవిడితనం బయట నుంచి ఎక్కువవుతున్నది, మన బ్రెయిన్లో ఖరాబ్ చేస్తున్నది. సో మనం ఎప్పుడైతే గట్టిగా ఉంటామో నెక్స్ట్ జనరేషన్స్ ఇంకొంచెం గట్టిగా ఉంటే ఖచ్చితంగా మనం గట్టిగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఇది. లేకపోతే రేపటి అంటే ఎవరో ఒకళ్ళు వస్తారు అంటే సనాతన ధర్మం అది ఎప్పటికీ ఉంటుంది, ఎవడో చేంజ్ చేయలేడు, చేస్తాడు అని అట్లీస్ట్ అనడానికి కూడా మాట నాకు వస్తలేదు. కానీ మన బాధ్యత మనం ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఎవరో వస్తారని ఎదురు మాత్రం చూడవద్దు, ఎవరో మనమే కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అండ్ గురువుగారు, అమ్మ మీకు మైక్ ఇస్తున్నా. చిరంజీవి అమోఘ్ దేశ్పతి తన ప్రస్థానం గురించి చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళకి దేవుడు ఉన్నాడు అనేటటువంటి మాట ప్రత్యేకంగా చెప్పక్కర్లా. లేడు అని ఎవరన్నా చెప్తే ఎట్లా లేడు, ఎందుకు లేడు అని ఆర్గ్యుమెంట్తో మొదలవుతుందే తప్ప ఉన్నాడు అన్నది మనస్సులో తప్పకుండా ఉంటుంది. లేడు అనడంలోనే లేని వస్తువు గురించి చర్చ లేదు కదా. లేడు అంటే వాళ్ళ లేడేమో, నీకు లేడేమో, అసలైతే ఉన్నాడు కదా. లేనివాడి గురించి లేడు అని మాట చెప్పరాదు. లేడు అనడంలోనే ఉన్నాడు అనేటటువంటి భావన ఉంది. అది భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలోనూ ఉంది. దైవభక్తి, దైవం మీద విశ్వాసం, దాని మీద కప్పు ఉంటుందంటే ఏదో ఒక తెర. ఆ తెర తొలగింపే ఈ జరిగేటటువంటి ప్రస్థానం. దాని గురించి చెప్తూ తన ఆశయాల గురించి కూడా చాలా బాగా చెప్పాడు. నిజానికి ఈ తరం వాళ్ళు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ధర్మ మార్గం కోసం, ధర్మ ప్రతిష్టాపన కోసం చేసేటటువంటి యుద్ధంలో వాళ్ళు కళ్ళాలు చేపట్టాలి. వెనకాలుండి మాట్లాడతాం మా వయస్సు వాళ్ళం. కళ్ళాలు చేపట్టవలసినటువంటి వాళ్ళు కనుక వారు ఆ రకంగా తమ మార్గాన్ని గురించి చక్కగా చెప్పడం జరిగింది. ఇంకా వారు చేసేటటువంటి పద్ధతి ఏమిటి, ఏం చేయదలుచుకున్నారు, ధర్మం కోసం శంకరులని ఏ విధంగా ఆదర్శంగా తీసుకున్నారు, శంకర్లు వాళ్ళకి ఎటువంటి ఇన్స్పిరేషన్ ఇచ్చారు అనేటువంటి విషయాలు ఒక్కొక్కటి ప్రశ్నల రూపంలో వారు చెప్పడం జరుగుతుంది. నిజానికి శంకరులు ఆవిర్భవించినటువంటి కాలంలో ఇప్పుడు మనకున్నటువంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. కనీసం నడిచి వెడదామంటే కాలికి దెబ్బ తగలకుండా నడిచి వెళ్ళగలిగిన కాలిబాటలు కూడా లేనటువంటివి. అటువంటి రోజుల్లో, ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో, రవాణా వ్యవస్థ లేని రోజుల్లో, ఇప్పుడు మనకున్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ లేనటువంటి రోజుల్లో ఒక మనిషి ఇక్కడి నుంచి అక్కడికి వార్త చెప్పాలంటే ఫిజికల్గా పెడితే తప్ప వార్త అందనటువంటి రోజుల్లో ఎలా ప్రయాణం చేశారు, ఎలా తన ప్రస్థానాన్ని సాగించారు, ఏం జరిగింది, దానికి వెనకాల ఉన్న ప్రేరణ ఏమిటి, ఏ ప్రేరణతో వారు ముందుకు వెళ్ళగలిగారు అనే అంశాలన్నీ ఈ చర్చలో మనకి మొదలవుతాయి. వారు చెప్పినటువంటి దాంట్లో ఒక్క విషయం మాత్రం అప్రస్తుతం కాదేమో చెబుతాను. ఆ 7 సిస్టర్స్ అని చెప్పబడేటటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకు కావలసినటువంటి వస్తువులు అన్నీ అందించేది ఇండియన్ ఆర్మీ. నెల నెల వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు బాగానే ఊరుకుంటారు. వాళ్ళకి ఆ వస్తువులు ఇచ్చేసిన తర్వాత తిరిగి వాళ్ళు పెడతారా లేదా అన్నది వాళ్ళకి సందేహం. అంత వ్యతిరేకత ఉంటుంది. ఎవ్రీ 2 మైల్స్కి ఒక మైన్స్ ఉంటాయి, బాంబ్ మైన్స్. ఒక పైలట్ వెళ్ళి అక్కడ బాంబ్ మైన్ లేదు అని చెప్పాక
ఈ పట్టుకొచ్చినటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది అక్కడ వదిలేసి నంబర్ మార్చి వేరే వెహికల్లో వెళ్ళాలి వాళ్ళు. ఎవ్రీ 2 కిలోమీటర్స్కి దే చేంజ్ ద వెహికల్ టు గో బ్యాక్ టు దేర్ క్యాంప్. వెళ్ళి వాళ్ళకి సప్లై చేసి తిరిగి రాకుండా పోయినటువంటి వాళ్ళ సైనికుల సంఖ్య చాలా ఉంది. ఎందుకు నేను అవి ప్రత్యక్షంగా చూడాల్సి వచ్చిందంటే, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఇన్ 1980 he was appointed as he got a job as a captain. తిరిగి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అమ్మ, అక్కడ నేను నాగాల్యాండ్లో నాకు పోస్టింగ్ అయింది, వాళ్ళు ఇండియన్స్ అంటారు, వాళ్ళు ఇండియన్స్ కాదా అని వాళ్ళు అట్లా మాట్లాడతారు. అటువంటి ప్రాంతాల్లో వెళ్ళి మన దేశం కోసం ప్రయత్నం చేస్తున్న సైనికులు కానీ, అక్కడ వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికి వెళ్ళి ప్రయత్నం చేసినటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిగో కొన్ని పనులు చేసినటువంటి ఇటువంటి వాళ్ళు సాయి మొదలైనటువంటి వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ ధార్మికమైనటువంటి జైత్రయాత్ర చేసినటువంటి శంకరుల మార్గంలో నడిచినటువంటి వాళ్ళుగా మనం వాళ్ళను కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే దేశం సురక్షితంగా లేకపోతే ధర్మం ఉండదు. ధర్మం, దేశం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నటువంటివి కనుక అటు చేసినా ఇటు చేసినా రెండింటి యొక్క ప్రాధాన్యం ఒకటే. ఈ విషయాలన్నీ చెప్తారు. దానికి ముందుగా శ్రీ రామనాథ్ శాస్త్రి గారు మాట్లాడతారు కాసేపు. శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకర జయంతి మహోత్సవాలు చేయడం అంటే మన్ని గురించి మనం తెలుసుకోవడమే, అంతకంటే పెద్ద నిర్వచనం అక్కర్లా. ఇందాక వారు సోదరుడు చెప్పినట్టుగా కాశ్మీర్ ఈనాడు ఎట్లా ఉందో, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం కాశ్మీర్ ఎట్లా ఉందో మనం కళ్ళు మూసుకుంటే అఖండ భారతం కూడా అట్లా తయారవడానికి ఏర్పాట్లు జరిగాయి. భగవంతుడు యదా యదా హి ధర్మస్య అన్నటువంటి మాట ప్రమాణంగా ఎవరినో ఒకళ్ళని రాజుగా చేస్తారు. నా విష్ణు పృథివీపతి అంటే ప్రజాస్వామ్యంలో సమన్వయం చేసుకోవాలంటే అప్పుడప్పుడు కొంతమంది మహాత్ములు అంటే త్యాగబుద్ధి ఉన్నవాళ్ళు ప్రభువులు అవుతారు. నాకంటూ ఏం అవసరం లేదని ఎవడైతే ఉంటాడో వాడు రాజు అయితే బాగుంటుందని మహాభారత తాత్పర్యం. అట్లా భగవంతుడి యొక్క నిర్దేశం ప్రకారం ఈరోజు అఖండ భారతం రక్షించబడుతోంది. ఒక విషయాన్ని జాగ్రత్తగా మన యువత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు సంస్కృతం మాతృభాషగా ఉండేటువంటి కాశ్మీరం అంటే భోజ మహారాజు, కాళిదాసు మొదలైనటువంటి మహాకవులందరూ అక్కడ బాగా వీరవిహారం చేసి సాహిత్యాన్ని బాగా సంపన్నం చేసినటువంటి ప్రదేశం ఇప్పుడు మనది అని చెప్పుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చేవారు మన యొక్క లౌకికవాదులు. అంటే మనకి నిర్లిప్తత ఎక్కువ. హైందవ మతం అంటే సనాతన వైదిక సంస్కారం కలిగినటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో అది చాలా పటిష్టంగా ఉందని తెలుసుకునేటువంటి విదేశీయులు చాలా తెలివిగా ఏం చేశారంటే, ఇందాక వారు చెప్పినట్టుగా మనలో వర్ణదోషాలు ఉన్నాయి, వర్ణభేదాలు ఉన్నాయని మొట్టమొదటగా వాడు వెళ్ళిపోతూ మన జేబులో బాంబు పెట్టి రిమోట్ వాడి దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయాడు. భారతీయులందరి జేబులో తలా ఒక బాంబు పెట్టి, అంటే తలా ఒక వర్ణంలో ప్రతి వర్ణం వాడి జేబులో ఒక బాంబు పెట్టి రిమోట్ బ్రిటిష్లో పెట్టుకొని వెళ్ళిపోయాడు. దాని ఫలితాన్ని ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏ దుర్మార్గమైనటువంటి భావనతో డివైడ్ అండ్ రూల్ అని వాళ్ళు ప్రారంభించారో ఇప్పుడు ఆ రవి అస్తమించిన సామ్రాజ్యం అని చెప్పిన చోట వాళ్ళు తలకాయ ఉంచుకోని బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యూకేలో ఈరోజు ధైర్యంగా మేము బ్రిటిష్ వాళ్ళము, మేము లండన్లో ఉంటున్నాము, మేము అక్కడ ఉంటున్నాము అని చెప్పుకునే ధైర్యం లేదు. అక్కడ మనం ఏ విధంగా అయితే ఓల్డ్ సిటీలో బాధపడుతున్నామో బర్మింగ్హామ్ లాంటి నగరాలలో వాళ్ళు అట్లా బాధపడుతున్నారు. అంటే
వర్ణ వివక్షతని మాత్రమే మనకి వాళ్ళు పూసి వెళ్ళారు. కానీ వాళ్ళు అన్ని రకాల బాధలు పడుతున్నారు. కొన్ని నగరాల్లో బ్రిటిష్ వాళ్ళ కొన్ని నగరాల్లో వెళ్ళి చూస్తే ఎట్లా ఉంటుందంటే వాళ్ళు షేక్స్పియర్ని దాచుకొని కాపాడుకుంటున్నారు. కానీ అక్కడ మసీదులు పెద్ద పెద్ద ప్రార్థనా మందిరాలని మాత్రం వాళ్ళు ఆపలేకపోతున్నారు. అక్కడ కారు నడిపే డ్రైవర్లు మనం ఇప్పుడు సిటీలో బాధపడుతున్నట్టుగా అక్కడ వాళ్ళవాడు ఎవడు ఉండడు. వాడిని ఏదన్నా మాట్లాడితే వాడు వెంటనే మనని దించి మనని బుక్ చేస్తాడు. ఇది మనకు కాదు, బ్రిటిష్ వాడికి కూడా వచ్చింది. అంటే చెరపకురా చెడేవు, నువ్వు ఈరోజు చేసిన మర్యాద నీకు రే మనవడు చేస్తాడని ఒక సినిమాలో ఉంది. అట్లాగే బ్రిటిష్ వాడికి అట్లా బుద్ధి వచ్చింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆదిశంకర భగవత్పాదుల వారు అవతరించినప్పుడు ఏ ఛాలెంజెస్ అయితే ఉన్నాయో భారతీ తీర్థస్వామి వారు అభినవ శంకరులైనటువంటి భారతీ తీర్థస్వామి వారు ఈరోజు మన భారతదేశంలో తిరుగుతున్నప్పుడు అవే ఛాలెంజెస్ ఉన్నాయి. అయితే వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకున్నట్లుగానే స్వామివారు కూడా అక్కడ తపస్సు ద్వారా సాధిస్తున్నారు. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే వైదికమైనటువంటి సంస్కారము, వేద ధర్మము, జ్ఞానము, కర్మ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మరుగుపరిచి జైన, బౌద్ధ, పాఖండ ఇతర మతాలు వచ్చాయి. అది శంకరాచార్య స్వామి వారికి వచ్చిన ప్రమాదమే మనకి వచ్చింది ఇప్పుడు. కనుక అక్కడ ఏం జరిగింది మీకు అశోక చక్రవర్తి కళింగ యుద్ధం దాని పరిణామం తెలుస్తుంది. అంటే చాలా మహావీర పరాక్రమం కలిగినటువంటి అశోక చక్రవర్తిని నిర్వీర్యుడిని చేసిన మతం ఒకటి ఉంది. అట్లాగే ఈరోజు మనం సెక్యులర్ అనే మతం, ఇప్పుడు సెక్యులర్ని మతంగా మార్చేయచ్చు మనం. సెక్యులరు వాళ్ళు ఏదో సెక్యులర్ అంటున్నారు, ఇది ఒక మతం. అంటే మన దేశాన్ని నాశనం చేయడానికి, మనలో ఉండే క్షాత్ర ధర్మాన్ని, పౌరుషాన్ని నాశనం చేయడానికి ఎట్లా అయితే ఆ రోజు అవైదికమైనటువంటి మతాలు వచ్చాయో ఆ అవైదిక మతాలు జీవులందరినీ కూడా, అంటే ప్రజలందరినీ కూడా, సమస్త భారతీయుల్ని కూడా ఎట్లా నిర్వీర్యం చేశాయో ఇప్పుడు ఈ సెక్యులర్ మతం కూడా ఆ విధంగా నిర్వీర్యం చేస్తోంది సమాజాన్ని. కనుక దయచేసి మీ ఇళ్లల్లో సెక్యులర్ అనే పదాన్ని ఉచ్చరించకండి. ఎందుకు చెప్పబడుతోందంటే వాడు సమానం వీడి సమానం ఎట్లా అయ్యాడండి? ఒకవేళ వాడు వీడు సమానం అనేటువంటి మాటే చెప్పదలుచుకుంటే మనం వెళ్ళి వాడి దేవుణ్ణి నమస్కరిస్తే వాడు వచ్చి మన దేవుణ్ణి నమస్కరిస్తే సమానం. అసమానత హృదయంలో పెట్టుకొని సమానం అనే మాట చాలా దుర్మార్గమైన మాట. ఇక సహనం గాడిద లక్షణం అని గుర్తుపెట్టుకోండి. ఈ ఆధునిక కాలంలో మత సహనం అనేది గాడిద లక్షణం. ఇది మనం రాసి పెట్టుకోవాలి హృదయం మీద. ఒకప్పుడు మానవ లక్షణం అని పతనం అయ్యాం మనం, గాడిద లక్షణం. కనుక మనం సహనాన్ని ఎంతవరకు ఉంచాలంటే మన ఇంటి వరకు సహనాన్ని ఉంచుకోవాలి, మన ధర్మం వరకు ఉంచుకోవాలి. ఇక వర్ణాశ్రమ ధర్మాలకి వారు వ్యతిరేకం వీరు వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ వ్యతిరేకతని పోగొట్టడానికి ఆదిశంకర భగవత్పాదులు వారు ప్రయత్నం చేశారనే విషయాన్ని మనం యువతకి చెప్పాలి ప్రధానంగా. ఎందుకంటే ఎక్కడైనా నీకు నేను చెప్పను, నువ్వు ఇక్కడికి రావద్దు, నువ్వు నా దేవాలయంలోకి రావద్దని శంకర భగవత్పాదుల వారి యొక్క శంకర విజయంలో ఎక్కడ అణుమాత్రం కనబడదు. ఎందుకంటే వారు దేవాలయాల్ని స్థాపించింది, పంచాయతన పూజా విధానం స్థాపించింది, స్తోత్ర సాహిత్యం రచన చేసింది. ఇదంతా కూడా కేవలం అందరికీ అందుబాటులో ఉండాలని. భాగవతం కానీ, భారతం కానీ, ఇతర గ్రంథాలు కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, వాటిలో ఉండేటువంటి మర్మాలు ఏదైతే పవిత్రమైనటువంటి పవర్ఫుల్ స్థితి ఏదైతే ఉందో దాన్నంతా తీసుకొచ్చి, అంటే మామిడి పండుని రసనా చేసినట్టుగా వారు సాహిత్యం ద్వారా మార్చారు. కనుక నిజమైనటువంటి సమత్వం ఎవరి దగ్గర ఉందంటే, నిజమైనటువంటి సమాన ధర్మం ఎవరి దగ్గర ఉందంటే శంకర భగవత్పాదుల వారు స్థాపించిన అద్వైత సిద్ధాంతంలోనే సమానత్వం ఉంది. సమానత్వం గురించి ఎవడన్నా మాట్లాడడం మొదలు పెడితే, పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే సమానత్వం రాదు, హృదయంలో సమానత ఉండాలి. ఎంతవరకు సమానత్వానికి వెళ్ళారంటే శంకర భగవత్పాదుల వారు పిచ్చివాళ్ళలారా, నువ్వు వేరు నేను వేరు, మీరు కొట్టుకొని చేస్తున్నారు, అసలు దేవుడికి జీవుడికే భేదం లేదన్నాడు. శంకర భగవత్పాదుల వారు ఏ స్థాయికి వెళ్ళారంటే, మామూలుగా మనం కులాల గురించి మాట్లాడుకుంటున్నాం, మతాల గురించి మాట్లాడుకుంటున్నాం, అసలు దేవుడికి నీకే తేడా లేదురా, నువ్వే జీవో బ్రహ్మైవ నాపరహ అన్నారు. ఇంతకంటే గొప్ప స్టేట్మెంట్ ఇచ్చిన మతం ప్రపంచంలో లేదు. కనుక సెక్యులరే పదం ఒక భూతం, ఆ భూతాన్ని తుడిచివేయండి, దాన్ని వదిలిపెట్టండి. భగవంతుడు నువ్వే భగవంతుడు అవుతాడనేటువంటి స్థాయికి తీసుకెళ్లారు శంకర భగవత్పాదుల వారు. నువ్వుగా ఉంటే ద్వైతం అవుతుంది, నువ్వు వేరు దేవుడు వేరు అంటే ద్వైతం.
ఈ జీవితంలో వ్యవహారంగా కనబడుతుంది, కానీ ఒక స్థాయికి వెళ్ళాక నువ్వు వేరు ఆయన వేరు కాదు అని. ఇంకొక స్థాయి ఏంటంటే ప్రపంచంలో ఏ మతంలో కూడా లేనటువంటి గొప్పతనాన్ని భగవత్ శంకరపాదుల వారు నిరూపించింది ఏంటంటే, ఎవడైనా జీవితంలో కోరుకోదగింది జన్మరాహిత్యమే. మళ్ళీ దీనికి కూడా ఒక సమాధానం మనం ఆలోచిస్తే, బౌద్ధ జైనాలు ఏం చెప్తున్నాయి? వాళ్ళు జన్మను ఒప్పుకోరుగా, జన్మకర్మల్ని బౌద్ధ జైనులు ఒప్పుకోరు. అట్లాగే మనకి పాఖండ మతాలు ఏవి కూడా జన్మను ఒప్పుకోవు. మరి స్వామివారు చెప్పింది ఏంటి? జన్మరాహిత్యమేగా. నువ్వు కోరుకోవాల్సింది జన్మరాహిత్యం అని స్వామివారు చెబితే, మీకు జన్మలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారంటే, జన్మలు ఉన్నాయి, కర్మల చేత ఉన్నాయి అన్నారు ఆయన. అంటే కర్మల చేత జన్మలు ఉన్నాయి, కానీ ఆ జన్మని అధిగమించే స్థితి నీకు ఉంది, నీకు ఆ శక్తి ఉంది, వేదము ఉపనిషత్తులు నీకు చెప్పాయి అని చెప్పారు. కనుక నిజమైనటువంటి అన్ని మతాలు ఎట్లా ఉన్నాయంటే, ఇందులో నుంచి రాలి పడ్డటువంటి పుచ్చు పళ్ళే. ఒక కల్పవృక్షం ఉందండి, ఆ కల్పవృక్షంలో యథార్థమైన ఫలాలన్నీ కూడా వేదాలు ఉపనిషత్తులు పురాణాలు సంహితలుగా ఉన్నాయి. అందులో నుంచి రాలిపడ్డ పుచ్చుకాయలు ఉంటాయి కొన్ని, అవే మనకి ఆనాడు వచ్చినటువంటి ఇతర మతాలు. అంటే ఏమిటి? సనాతనమైనటువంటి పవర్ఫుల్గా ఉండేటువంటి వైదిక సంస్కారం వేద ధర్మం ఏదైతే ఉందో దాన్ని పెద్ద బూచిగా చూపించి జైన మతం కానీ బౌద్ధం కానీ ఇతర పాఖండ మతాలు వచ్చాయి. అవి ఏం చెప్పాయి అంటే భౌతికవాదాన్ని చెప్పాయి. భౌతికవాదం చెప్పి, ఆ భౌతికవాదం ఎట్లా ఉంటుందంటే, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం కొన్ని గుళ్ళు పెట్టుకున్నాంగా, కాళ్ళు కడుక్కోక్కర్లేదు, డ్రెస్సు మార్చుకోక్కర్లేదు, రోడ్డు మీద కూర్చొని ముద్దు పెట్టుకున్నా పుణ్యం వచ్చే దేవాలయాలు మనకు వచ్చాయి. మనం స్కూటర్ మీద వెళ్తూ కూడా ఒకసారి అట్లా ముద్దు పెట్టుకుంటే అనుగ్రహించే దేవాలయాలు వచ్చేసినాయి. ఇదే ఆ రోజుల్లో వచ్చినది కూడా. ఆ రోజుల్లో తీర్థంకరులు కానీ దేవాలయాలు బౌద్ధ ఆరామాలు కానీ స్తూపాలు కానీ ఇవన్నీ పెట్టింది ఏంటంటే, చాలా గంభీరంగా ఉండేటువంటి వేదవాంగ్మయం ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలని పక్కకు పెట్టి, అవి జనరంజకంగా జనాలందరిలో ఉన్న కారణంగా దానికి ఏదో ఒక రంగు పుయ్యాలని చెప్పి, ఇది చాలా కష్టం రా బాబు, సులభంగా నువ్వు సిద్ధిస్తుంది, నీకు సులభంగా ఆనందపడవచ్చు అని చెప్పి నేర్పారు. దీనివల్ల ఎంత ప్రమాదం ఏర్పడిందంటే, జైన బౌద్ధ మతాల వల్ల ఎంత ప్రమాదం ఏర్పడిందంటే, కర్తవ్యాన్ని వదిలిపెట్టి మూఢుడై జవసత్వాలు ఉడిగిపోయి ఉన్నాడు మానవుడు. ఆనాటి భారత సమాజాన్ని నిజంగా నాశనం చేసింది ఎవరంటే ఆ అవైదికమైనటువంటి మతాలు. ఈ అవైదిక మతాలు రావడం వల్లనే ఆ రోజు సమాజం నిర్వీర్యమైంది. అటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ముసుగు దొంగలు తయారయ్యారు. ఇప్పుడు ఉన్నటువంటి మతాలన్నీ కూడా, కొత్తగా వచ్చినటువంటి మతాలన్నీ కూడా అవైదికంగా ఎందుకు వచ్చినాయంటే, వాటిలో నిజమైన సారం లేదు, ఏమాత్రం నిలబడే శక్తి లేదు, వాదానికి నిలబడనటువంటి వాదాలు అవి. వారి యొక్క సిద్ధాంతాలన్నీ కూడా వాదాలకి నిలబడవు. కనుక ఈ వేదిక ముఖంగా నేను చెప్పగలిగేటువంటిది ఏంటంటే, ముఖ్యంగా యువతకి మనం చెప్పవలసిన అవసరం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే నేపథ్యంలో, అంటే తెర వెనక మేము కావాలి, తెర ముందు వీరు కావాలి. ఇప్పుడు సమాజానికి యథార్థంగా కావాలంటే తెర ముందు వాళ్ళు ఉండాలి, తెర వెనక మేము ఉండాలి. ప్రవచనం చెప్పేవాళ్ళంతా కూడా తెర వెనకే ఉండాలని నేను ఎప్పుడు కోరుతా. మా తండ్రి గారు కూడా అదే అనేవారు. బంగారే శర్మ గారు ఇక్కడ శంకర జయంతి చేస్తుంటే ఈ వేదిక చూస్తే నాకు గుర్తొస్తుంది. మొట్టమొదటి శంకర జయంతి చెప్తే కారులో వెళుతుంటే నాన్నగారు అన్న ఒక మాట, ఈ బంగారే శర్మ ఇప్పుడు ఈరోజు కార్యక్రమం చేస్తున్నాడు, రేపు బాధ్యత అంతా అతందే అన్నారు. మేము చెప్పేది కొంతవరకే చెప్తాము, కొంతవరకే తీసుకెళ్ళగలము, ఏదో చీమలు దూరని చిట్టడవి ఉన్నాయి కదా, అట్లా అంతరాంతరాల్లో ప్రజలందరిలోకి వెళ్ళాలంటే సిద్ధాంతం ఒక చోట ఉండాలి, సిద్ధాంత వ్యాప్తి ఒక చోట ఉండాలి. అంటే థియరీ పార్ట్ ఒకటి, ప్రాక్టికల్గా ఉండవలసిన పార్ట్ ఒకటి ఉంది. కనుక యువత ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, సనాతనమైనటువంటి భారతీయ వైదిక సంస్కారము చాలా సులభమైనది. మీరు భారతం కానీ భాగవతంలో కానీ కొన్ని ఘట్టాలు చూస్తే చాలా సులభమైనటువంటి మార్గాలు చెప్పారు. అంటే బాగా చేయగలిగిన వాడికి కొన్ని పద్ధతులు చెప్పారు, బాగా సిద్ధాంతపరంగా ధర్మంగా వైదికంగా ఉండగలిగిన వాడికి కొన్ని పద్ధతులు చెప్పారు, అది చేయలేని వాడికి మధ్యమ మార్గం చెప్పారు. అంటే బ్రాడ్ గేజు, మీటర్ గేజు, నేరో గేజు, 3 గేజులు చెప్పింది ఒక సనాతన భారత ధర్మమే. దీనికి భారతంలో ప్రమాణం ఏంటంటే ఆచార విధి చెప్పారు. భీష్ముడు ధర్మరాజుకి ఆచార విధి చెప్తాడు. ఏమిటి? ధర్మాలు చెబుతూ సనాతన ధర్మ విధి, సదాచార విధి, ఆపద్ధర్మ విధి అని చెప్పాడు. ఆపద్ధర్మం అనేది ఎందుకు చెప్పవలసి వచ్చింది? ప్రపంచంలో ఏ మతంలోనైనా ఆపద్ధర్మం చెప్పబడిందా అడగండి. ఎవరైనా వచ్చి మీకు ఆ మతాల గురించి మాట్లాడితే ఆపద్ధర్మం గురించి ఎవడన్నా చెప్పాడా?
అంటే మంచం మీద పడున్నవాడు ఎట్లా ఉండాలి, భగవంతుడిని ఎట్లా దర్శించాలి భారతం చెప్పింది. ఆపద్ధర్మ స్థితిలో ఏం చెయ్యాలి అంటే ఆపద్ధర్మం గురించి ఏం చెప్పారు? స్నానం చేయలేవు, నువ్వు స్నానం చేయలేవు, మంచం మీద ఉన్నావు, పేషెంట్, బెడ్ రీడ్ అని అంటారే, అప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు అనుష్ఠానం చేయవచ్చు అని భారతం చెప్పింది. ఏం చెయ్యాలి? భస్మాన్ని తీసుకొని రాసుకో, నువ్వు ఆచారపరుడు అయ్యావు, స్నానం చేశారన్నారు, భస్మ స్నానము అన్నారు. భస్మం దొరకలేదు, ఏం చేయాలి? భారతంలో ప్రమాణం ఉంది, ఇసుక తీసుకొని కొంత ఇసుక నెత్తిన వేసుకో, చేయొచ్చు అన్నారు. సంధ్యావందనం చేస్తున్నావు, ప్రయాణం చేస్తున్నావు, నీళ్లు దొరకలేదు, ఏం చేయాలి? ఇంత ఇసుక తీసుకొని అర్ఘ్యప్రదానం చెయ్యి, ఇంత విభూతి తీసుకొని అర్ఘ్యప్రదానం చెయ్యి. వస్తువు దొరకలేదు, భగవంతుడి యొక్క ప్రతిమ దొరకలేదు, ఏం చేయాలి? నీటిని తీసుకొని ఒక కడవలో నీరు వేసి జలరూపి జనార్దన చెయ్యి. అట్లా ప్రతిదానికి కూడా ఆపద్ధర్మాలు చెప్పారు. ఇట్లా ఆపద్ధర్మాలు చెప్పినటువంటి ఏకైక మతం అని నేను అన్న ధర్మము సనాతన వైదిక ధర్మం. ప్రతిదానికి కూడా చెప్పారు. మనం రోజు చేస్తూ ఉంటాం, మనం దాని యొక్క గౌరవం ఉండదు. నవరత్న సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి, మనం చెప్పే మాట ఇదే. నవరత్న సింహాసనం భగవంతుడికి సమర్పించాలి, అది ఆయనకి చేరాలి, దాని ఫలం మనకు రావాలి. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తాం? అక్షతాన్ సమర్పయామి అంటే ఏమిటి? ప్రతిదానికి కూడా మార్గాలు ఇచ్చారు. ఇవన్నీ ఎగ్గొడతారని వ్యాస భగవానుడికి కూడా తెలుసు. భవిష్యత్తులో అన్నీ ఎగ్గొడతారని, ఎగ్గొట్టకుండా ఉండే పరిస్థితులన్నీ కల్పించారు వ్యాస భగవానుడు. కనుక ఎవరైనా అడిగితే మీరు ధైర్యంగా సమాధానం చెప్పడం నేర్చుకోండి. ఇవన్నీ ఎప్పుడు చర్చించాలంటే ఇళ్లలో పండగ రోజుల్లో ఇళ్లలో చర్చించండి. పండగ వచ్చిన రోజున ఇంట్లో సోఫాలో కాళ్ళు పెట్టుకొని టీవీలో చూస్తే ఏమి రాదు, సీరియల్స్ చూస్తే అంతకంటే రాదు. సీరియల్స్ చూస్తే ఏమొస్తుందంటే అజామిళోపాఖ్యానం గుర్తొస్తుంది నాకు. టీవీ సీరియల్కి అజామిళోపాఖ్యానానికి తేడా లేదు. అక్కడ వాడు చూడకూడదు చూసి నాశనం అయ్యాడు, ఇంట్లో క్షేమంగా భార్యాపిల్లలతో చూసి మనం నాశనం అవుతున్నాం. కనుక ప్రతి ఇంట్లో అజామిళోపాఖ్యానం కనబడుతుంది. కనుక పండగ రోజు ఏం చేయాలంటే, పండగ రోజు ఏం చేయాలో ముందు రోజు నుంచి పిల్లల్ని తయారు చేయండి. తోరణం ఎట్లా కట్టాలి, బూజులు ఎట్లా తీయాలి, ఇళ్ళు ఎట్లా కడగాలి, ముగ్గులు ఎట్లా పెట్టాలి, ఆ రోజు పండగకు సంబంధించినటువంటి పదార్థం ఎట్లా తయారు చేయాలి, పిల్లలకి గైడ్ చేసి చేయించండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మనం చేసేసి పిల్లల్ని భోజనానికి రమ్మని పిలుస్తున్నాం డైనింగ్ టేబుల్ దగ్గరికి. దానివల్ల పండగ యొక్క విలువ తెలియట్లేదు పిల్లలకి. ఏ పండగ రోజు ఏ పదార్థం ఎందుకు పడతారు దానికుంటే జస్టిఫై చేయండి. పిల్లలకి తార్కిక శక్తి ఎక్కువ ఉంటుంది. అట్లా మీరు కనుక పిల్లలకి జస్టిఫై చేసి తార్కికంగా పిల్లలకి జీవించడం నేర్పితే తప్పనిసరిగా పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. శంకర జయంతి సందర్భంగా ఇంకొక మాట ఏంటంటే, శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి, వారు నడిచిన పద్ధతిలో జీవితాన్ని నడిపితే మనం సార్థకులు అవుతాం. ఇదేమిటంటే, ఆయన సన్యాసం తీసుకున్నారు కదా, మన సన్యాస ప్రమాణం ఎట్లా అవుతుంది, ప్రతివాడు సన్యాసం తీసుకోవాలంటే కాదు. ఆయన గృహస్థు గురించే ఎక్కువ ఆలోచించారు. వారు యతీశ్వరులుగా తాను తురీయాశ్రమాన్ని తీసుకున్నప్పటికీ కూడా గృహస్థుగానే ఎక్కువ ఆలోచించారు. ఆయన స్తోత్ర సాహిత్యం అంతా చూడండి. స్తోత్ర సాహిత్యంలో చూస్తే వైరాగ్యము, వేదాంతము, జ్ఞానం గురించి ఎంత చెప్పారో, లౌకిక విషయాల గురించి అంత చెప్పారు. ఇప్పుడు భజగోవింద శ్లోకాల్లో మీరు ఆలోచించినప్పుడు నీకు అది పనికిరాదురా, ఇది పనికిరాదురా, ఇది పనికిరాదురా చెప్పినప్పుడు మనం దాన్ని తత్వ విషయంగా మార్చుకుంటాం, కానీ లౌకికంగా దాన్ని ఆలోచించండి. కనకధారాస్తవం కానీ, శివానందలహరి కానీ, సౌందర్యలహరి కానీ, ఏ స్తోత్రం తీసుకున్నా, ఏ ప్రకరణ గ్రంథం తీసుకున్నా వారు గృహస్థు గురించి ఎక్కువ ఆలోచించారు. ఎందుకంటే వారికి ఇష్టమైన గ్రంథం మహాభారతం అంట. మా తండ్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, శంకర భగవత్పాదుల వారికి బాగా ఇష్టమైన గ్రంథం ఏంటంటే మహాభారతం. ఈ మహాభారతం ఎందుకు వారికి ఇష్టమైంది అంటే, వారు ఒక ఉపన్యాసంలో చెప్పగా విన్నా, కలియుగాన్ని దృష్టిలో పెట్టుకొని మహాభారతం రాసేట వేదవ్యాస భగవానుడు. కనుక కలియుగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అన్వయం కావాలంటే మహాభారతంలో ఉండే చాలా సందర్భాలు చాలా ముఖ్యమన్నారు. అందుకనే భగవద్గీతకి సనత్సు జాతీయానికి వ్యాఖ్యానం రాసిన కారణము శంకర భగవత్పాదులు అది అని నాన్నగారు చెప్పారు. ఎందుకు చెప్పబడిందంటే, ఆచార విధిలో కానీ, మనిషి ఎట్లా నడవాలనే విషయం కానీ భారతం వివరించినట్టుగా ఇతర గ్రంథాలు మనకు వివరించవు. ఇంకొక ప్రధానంగా చెప్పదగింది ఏంటంటే, వారు రాసినటువంటి భాష్య గ్రంథాల్లో వ్యాఖ్యానాలన్నిట్లలో ఉద్ధరించినటువంటి, అంటే రెఫరెన్స్గా కోడ్ చేసినటువంటి గ్రంథాల్లో కూడా భారత భాగాలు బాగా ఉంటాయి. భారతంలో చాలా సందర్భాలను తీసుకొని ఇది ప్రమాణం అని చెప్తారు. వ్యక్తిగతంగా తాను తల్లి ద్వారా నేర్చుకున్నటువంటి సంస్కారం కృష్ణ భక్తి అన్నారు. కృష్ణ పరమాత్మ యొక్క భక్తి వారికి చాలా ఎక్కువట. అందుకనే ఆ భజగోవింద శ్లోకంలో గోవిందం భజ అన్న కారణం ఏమిటంటే, చిన్నప్పుడు తల్లి నేర్పినటువంటి కృష్ణ భక్తి, ఆ పూర్ణానది తీరంలో ఉండేటువంటి కృష్ణ భక్తి. కనుక
ఈ శంకర భగవత్పాదుల వారి జీవితం ద్వారా మనం పిల్లలకి చెప్పవలసిన విషయం అంటే ఇది బాలమిత్రగా భావన చేయండి. పెద్దగా నేను శాస్త్ర విషయాలు చెప్పట్లేదు. తల్లిని ఆదరించాలి, తల్లిని గౌరవించాలి అని శంకర భగవత్పాదుల వారి మొట్టమొదటి మనకి చెప్పినటువంటి సూచన. నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, మాకు అవి లేవండి ఇవి లేవండి కాదు. శంకర భగవత్పాదుల వారు సన్యాసం తీసుకున్నా తల్లి గురించి ఆలోచించారు. కనుక మాతృదేవోభవ అనే చెప్పినటువంటి వేదంలో ఏదైతే ఉందో దాన్ని ఆచరణ రూపకంగా చూపించిన వారు శంకర భగవత్పాదులు. కనుక ప్రతి వారికి కూడా వారు ఏ స్థితిలో ఉన్నా కూడా మాకు కాదండి, మా వల్ల కాదండి, వాళ్ళ జనరేషన్ వేరు మా జనరేషన్ వేరు అని చెప్పకుండా తల్లి కోసం స్వామివారు ఎంత తప్పించారో ఆ తపనని పిల్లలకి చెప్పండి. ఎందుకంటే పిల్లవాడు వైరాగ్య సంపన్నుడై తల్లి సన్యాసాశ్రమం ద్వారా ఆశ్రమాన్ని మారాలనుకున్నటువంటి కుమారుడి విషయంలో చాలా వేదన పడ్డదట తల్లి. ఆ వేదన పడ్డటువంటి తల్లి యొక్క వేదనని తెలుసుకొని కల్పన చేసి మకరము ద్వారా కల్పన చేసి తల్లి నుంచి విడిపోయాడు. ఇక్కడ కూడా చెప్పవలసిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక జ్ఞానాంశానికి మారేటప్పుడు చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పుడు మనలో ఉండేటువంటి ఇన్బిల్ట్ క్వాలిటీస్ని బయటికి తీసుకొచ్చి ఆ చిన్న మాయని అధిగమించి ముందుకు వెళ్ళిపోవాలి. ఏదో మొసలి కథ చెప్తారు కదా శంకర భగవత్పాదుల వారి చరిత్రలో. అంటే తల్లికి జస్టిఫై చేసి వెళ్ళారు, తల్లికి సమాధానం చెప్పి వెళ్ళారు. అంటే అర్థం ఏంటి? ఈ మొసలి కనుక నన్ను వదిలిపెట్టకపోతే ప్రాణం పోతుంది. ఆ లాజిక్. ఒకవేళ మొసలి వదిలిపెడితే నేను ఆశ్రమం తీసుకుంటే నేను కళ్ళ ముందు నీకు కనబడతాను. అంటే చాయిస్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది? విచ్ ఈజ్ లీస్ట్ పాసిబుల్ అనే మాట ఉంది కదా. అట్లా తల్లికి సమాధానం చెప్పారు. పిల్లలకు కూడా ఇవి నేర్పాలి మనం. అంటే ఎప్పుడైనా మన నుంచి ఏదైనా అభ్యుదయపరంగా వాడు పైకి వెళుతున్నప్పుడు మనం ఆటంకపడితే వాడి అభ్యుదయం చెడిపోతుంది అనే విషయాన్ని తల్లికి జ్ఞానం ద్వారా తెలియజేశారని తెలుసుకోవాలి. ఇక ఎంత జ్ఞానాన్ని స్వయంగా సంపాదించినప్పటికీ కూడా విద్యార్థి దశలో పరిగ్రహం చేయకూడదు అనేటువంటి విషయం మనకు శంకర విజయం ద్వారా తెలుస్తుంది. అంటే ఏమిటి? వారు విద్యార్జన చేసే రోజుల్లోనే రాజుగారు కట్టకాలకులు తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది. అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, కవిత్వం రాసావుట, చాలా గొప్పవాడివి, నీ యొక్క కవిత్వం నాకు చాలా ఆనందం కలిగించిందని ఆ రాజశేఖరుడు ఎవరో కవి వచ్చి కానుకలు ఇస్తే ఒక మాట అన్నాడు, ఈ కానుకలు నేను తీసుకోనన్నాడు. దీనికి మనం పిల్లలకి ఎట్లా చెప్పాలి అంటే శంకర విజయాన్ని పిల్లలకు కూడా చెప్పచ్చు మనం. అది సార్వకాలికమైనది, సార్వజనీనకమైనది. విద్యార్థి దశలో భోగాల విషయంలోకి మనిషి వెళ్ళకూడదు. విద్యార్థి దశలో ఉన్నవాడు భోగతృష్ణ ఉండకూడదు, జ్ఞానతృష్ణ ఉండాలని నేర్పాలి. అంటే మనం మామూలుగా ఏం చేస్తున్నాం? స్కూల్కి వెళ్తే చాక్లెట్ కొనిస్తాను, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే బ్యాగ్ కొనిస్తాను, ఇంకా స్కూల్ ఫస్ట్ వస్తే నేను నీకు సెల్ ఫోన్ కొనిస్తాను మనం నేర్పుతూ ఉంటాం. అంటే విద్యార్థి దశలో జ్ఞానానికే ప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఎంత సమృద్ధిగా సంపన్నుడైనప్పటికీ కూడా గురుకులంలో అంటే గురువు దగ్గర చదివితేనే ఏదైనా వస్తుంది. అంత జ్ఞాని అయినప్పటికీ అపర శంకరులు, శంకరావతారమే కదా, శంకర సాక్షాత్ అంటారు. కైలాసం నుంచి భూమి మీదకి వచ్చిన శంకర భగవత్పాదుల వారు భూమి మీద వచ్చినప్పుడు ఈ భౌతికమైనటువంటి విషయాన్నే భావన చేశారు. ఈ విషయాన్ని కూడా మా తండ్రి గారు చెప్పిన రెఫరెన్స్ గుర్తొస్తోంది. ఈ వేదిక మీద కూర్చుంటే నాన్నగారే గుర్తొస్తారు. వారు చెప్పిన మాట ఏంటంటే తనకి ఆదర్శంగా భావన చేసేది శ్రీరామచంద్రుడట. శంకర భగవత్పాదుల వారి జీవితంలో ఆదర్శం తీసుకున్నది రామచంద్రమూర్తిట. ఆ రామచంద్రమూర్తి యొక్క ఆదర్శాన్నే తాను తన జీవితానికి తీసుకున్నారట. కనుక విద్యార్థి దశలో కానీ గురువు అన్వేషణ చేయడంలో కానీ అటు వశిష్ఠ విశ్వామిత్రుల వారి దగ్గర రామచంద్రమూర్తి ఎట్లా సేవ చేశారో తాను అప్పటికే జ్ఞాని అయినప్పటికి కూడా గురుకులంలో వేదాలని చదివినప్పటికి కూడా సరి అయినటువంటి జ్ఞాని రావాలి, గురువు రావాలని గురు అన్వేషణ చేశారు అన్నారు. గోవింద భగవత్పాదుల వారిని అన్వేషణ చేసుకొని గురువుగా పొందారట. కనుక జ్ఞానం కోసం గురువు అన్వేషణ చెయ్యాలి, సద్గురువు దొరకాలి. ఇక్కడ రెండు భావాలు చెప్తారు శంకర విజయంలో. ఉన్నతమైనటువంటి గురువు దొరకాలని శిష్యుడు తపన పడాలట, చక్కటి గుణవంతుడైనటువంటి వాడు నమ్రత కలిగినటువంటి శిష్యుడు దొరకాలని గురువు తపన పడతాడట. మనం చాలామందిని చూస్తూ ఉంటాం, శిష్యాన్వేషణ చేస్తారట. ఇప్పుడు ఈ మాట భారతీ తీర్థ స్వామి వారు కూడా చెప్పారు. ఈ పీఠాన్ని నిర్వహించడానికి ఎవరు వస్తారా అంటే అమ్మవారి ఆజ్ఞ అయి నాకు చక్కటి శిష్యుడు దొరికాడన్నారు. ఈ శిష్యుడు కూడా ఎటువంటి వారు దొరుకుతారంటే శృంగేరి జగత్పూర్ పీఠంలో చంద్రశేఖర భారతీ స్వామి వారికి ఎంత పూర్ణ వైరాగ్యం ఉందో అంత వైరాగ్య స్థితికి వెళ్ళగలరు అని కూడా అమ్మవారు చెప్పిందట. అంటే అర్థం ఏంటంటే
గురువు అన్వేషణలో శిష్యుడు, శిష్యాన్వేషణలో గురువు ఉంటారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇది ఎప్పుడు ఉంటారంటే మన నిర్మలమైనటువంటి హృదయంతో ఉంటే దొరుకుతారు. శుశ్రూష చేయడం ద్వారానే గురువు అనుగ్రహం దొరుకుతుంది. గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదుల వారు అంటే అప్పటికి ఇంకా ఆశ్రమం తీసుకోకపోయినప్పటికీ కూడా వారు ప్రేక్షణ మాత్రం చేత అంటే వారు తీసుకున్నటువంటి ఇది కూడా వారి జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే పెద్ద రిఫార్మర్ అంటారు. శంకర భగవత్పాదుల వారు సనాతన వైదిక ధర్మంలో పెద్ద రిఫార్మర్. ఎందుకంటే వారు ఆతుర సన్యాసం తీసుకున్నారు. అంతవరకు ఎవరూ తీసుకోవాలి చరిత్రలో. తల్లి మొసలి పట్టుకున్నప్పుడు, పూర్ణానదిలో మొసలి కాలు పట్టుకున్నప్పుడు తల్లి దగ్గర చెప్పినప్పుడు ఆ మానసికంగా వారు సన్యాసాన్ని ప్రకటించారట. ఇది ఆతుర సన్యాసము అంటారు. అంటే ఆపత్కాలంలో ప్రకటించేటువంటిది. అంటే భవిష్యత్తులో ఒక గురువు అన్వేషణ చేసి నేను సన్యాసం తీసుకుంటానని ఆ ఒడ్డుకు వచ్చిన తర్వాత తాను సన్యాస ధర్మంలోనే ఉన్నారు. అంటే సన్యాసికి ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో ఆ రూల్స్ని అప్లై చేసుకున్నారు. కానీ గురువుగారి దగ్గర వెళ్ళి మంత్రోపదేశం తీసుకొని ఆ గురువు ఇచ్చినటువంటి ఆశ్రమ నామాన్ని తీసుకొని అప్పుడు కాషాయ వస్త్రం కట్టుకున్నారట. అంటే ఏమిటి, తనకు నిజమైనటువంటి వైరాగ్యం వచ్చినప్పటికి కూడా సరి అయినటువంటి గురువు దొరికే వరకు ఆ నిరీక్షణ అనేది చెయ్యాలి. పూర్ణత్వం వచ్చినప్పటికి కూడా, పూర్ణంగా జ్ఞానం కలిగినప్పటికీ కూడా గురువు దగ్గరికి వచ్చాడు. వచ్చినవాడు కాస్త తలుపు కట్టి గురువుగారు మీ దగ్గర సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఇట్లా శంకరుని అనలేదు. చాలా దీర్ఘకాలం నిరీక్షించారట. చాలా దీర్ఘకాలం నిరీక్షించి ఆ చిన్న రంధ్రం ఉంటే రంధ్రంలో గుహలో ఉండేటువంటి స్వామి, అయ్యా సమయాన్ని మీరు నిర్దేశించి చెప్పండి. కనుక ఆ గురువు అన్వేషణ చేసి గురువు అన్వేషణ ద్వారా పొందారట. ఆ తర్వాత గురువు యొక్క అనుగ్రహం కోసం నిలబడి కారుణ్యము అనేటువంటిది సన్యాసాశ్రమంలో ప్రధానంగా ఉండాలన్నారు. కరుణాపాత్రం అన్నారు. కరుణ లేని వాడికి యతీశ్వర ధర్మం ఉండదు. ఎందుకంటే అవతల వాడిని ఎప్పుడు ఇచ్చేద్దామా, అవతల ఆశ్రమాన్ని దెబ్బ కొడదామా అని ఆలోచించేవాడు అసలు యతిగానే పనికిరాడన్నారు. ఎందుకంటే వారు ఆశ్రమం తీసుకునేప్పుడు ఒక మాట చెప్తారు, ఏ ప్రాణికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగనివ్వమని. అటువంటిది అర్ధరాత్రి దాకా మీటింగులు పెట్టి వాడిని పిలిచి వీడిని పిలిచి వాడితో రాజ్యం చేసి ఇవి చేసేటువంటి పద్ధతి సన్యాసికి ఉండకూడదన్నారు. దీనికి శంకర భగవత్పాదుల వారి నిర్దర్శనం. మళ్ళీ భారతీ తీర్థస్వామి వారే దానికి నికషోపలంగా ఉంటారు. ఏం చెప్తారంటే గురువుగారు ఏం చెప్తే ఆ మార్గంలో నడవాలట. ఎప్పుడైతే నర్మదా నది బాగా పొంగిందో 2 నిమిషాలు, నర్మదా నది బాగా పొందినప్పుడు 2 విషయాలు ఆలోచించారట. మొట్టమొదటిది జీవకారుణ్యం ఆలోచించారట. ఆ జీవకారుణ్యంతో ఆ నర్మదా నది మొత్తం పొంగిపోయి గ్రామాలన్నీ మునిగిపోతుంటే పాపం అమాయకులైనటువంటి గ్రామీణులందరూ కూడా ఇందులో మునిగిపోతున్నారు కదా, వీరిని రక్షించాలి అనుకున్నారట. ఆ తర్వాత పక్కకి చూసేటప్పటికి గురువుగారు గుహలో తపస్సు చేసుకుంటున్నారు, వారి సమాధికి భంగం అవుతుందని చెప్పి అప్పుడు కమండలంలో జలం తీసుకున్నారట. ఆ జలాన్నంతా కూడా కమండలంలోకి ఆహ్వానించారట. అంటే ఏమిటి, జీవకారుణ్యం అనేది ప్రతి వ్యక్తికి జీవితంలో ఉండాలి అని. జీవకారుణ్యం లేని వాడికి ఏ ఆశ్రమం కూడా పనికిరాదు. బ్రహ్మచారికి కూడా జీవకారుణ్యం ఉండాలన్నారు. కనుక ఆ జీవకారుణ్య స్థితిని మనం భగవత్పాదుల వారి దగ్గర తెలుసుకోవాలి. భగవత్పాదుల వారి దగ్గర ఉన్నటువంటి ఈ సామర్థ్యం అంటే అతీంద్రియమైనటువంటి సామర్థ్యాన్ని గ్రహించినటువంటి ఆ శంకర భగవత్పాదుల వారు ఏం చేశారట, గోవింద భగవత్పాదుల వారు, నాయన ఇక్కడ ఉంటే లాభం లేదు, నువ్వు కాశీ క్షేత్రానికి వెళ్ళమంటే అప్పుడు గురువు ఆజ్ఞ తీసుకొని ముందుకు వెళ్ళారు. కనుక విద్యార్థి దశలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా తన యొక్క విద్యార్థి దశలో గురువుల్ని ఆశ్రయించి, గురువులంటే ఎవరు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, ఇంతవరకు. గృహస్థు అయిన తర్వాత అతిథి దేవోభవ, అంతవరకు అతిథులు ఉండరు బ్రహ్మచారికి. కనుక ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటించమని శంకర భగవత్పాదుల వారి యొక్క జీవితం ద్వారా తెలుసుకోండి. ఇట్లా వస్తే మాకు అలవాటు గంటలు గంటలు వాయించేయడం అలవాటు కనుక ఈ మైక్ అనేది మాకు బాగా టెంప్టింగ్ ఐటమ్. స్వస్తి. బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. అలాగే ఇక్కడ మీ ముగ్గురిని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. మీరు నన్ను ప్రశ్నలు అడగమన్నారు, అనుకున్న సమాధానం చెప్పాను. మీరే అడుగుతారా? అమ్మా ఒక్కసారి అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో, చాలా గట్టిగా. ఇవాళ అమోఘ్ రావడం అనేటటువంటిది అంటే భవిష్యత్తులో ఇంకొక 40-50 సంవత్సరాలు గట్టిగా పోరాడేటటువంటి పటిమ ఈ సమాజంలో పంచడంలో ప్రధాన పాత్ర పోషించే వాళ్ళల్లో అమోఘొకడు. గట్టిగా
ఇందాక అమోఘ్ మాట్లాడుతూ క్షాత్రం అనేటటువంటి శబ్దాన్ని వాడారు. క్షాత్రం అని ఒక చిన్నది స్థాపించడం జరిగింది రిఫ్లెక్షన్ తరఫున. ఈ క్షాత్రము అనేది మొట్టమొదట సూచించినటువంటి వారు ఎవరు, ధర్మానికి క్షాత్రం అవసరము అనే విషయాన్ని ఈ కలియుగంలో ముందు సూచించింది ఎవరు? ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. మీ అందరికీ నాగా సాధువులు తెలుసు కదా. ఈ నాగా సాధు వ్యవస్థని స్థాపించింది ఎవరో తెలుసా? నాగా సాధు వ్యవస్థని స్థాపించిన వారు ఆదిశంకరులు. మహామండలేశ్వర్లని స్థాపించినటువంటి వారు ఆదిశంకరులు. అఖాడాలన్నీ ఆరంభం చేసిన వారు ఆదిశంకరులు. ఈ అఖాడాల్ని నాగసాధువుల్ని వీళ్ళందరినీ స్థాపించి వాళ్ళకిచ్చిన సందేశం ఏమిటి అంటే, చతురామ్నాయ పీఠాలు గురువులైతే మీరందరూ ధర్మ పరిరక్షణలో వాళ్ళ సేన అని సైన్యాన్ని నెలకొల్పారు. అందుకని భారతదేశం మీద 1000 సంవత్సరాల పాటు దాడులు జరుగుతున్న ఈ అఖాడాలు, ఈ నాగసాధువులు వీళ్ళందరూ సంరక్షించడానికి మహామండలేశ్వరులు ఈ ధర్మాన్ని కాపాడటంలో ఇంత భయంకరమైన కలిలో కూడా ధర్మం నిలుచుంది. ఈ క్షాత్రం నిలబెట్టారంటే శంకరాచార్యులు వారంటే ఏదో దండం పెట్టుకున్నారు, వెళ్ళి వాదన చేశారు, వాదనల్లో గెలిచారు, అక్కడికి ఆయన చరిత్ర ఆగలేదు. ఆయన చరిత్ర అఖాడాలను సృష్టించింది. ఆయన చరిత్ర నాగసాధువుల్ని. ఇవాళ మనం వాళ్ళని చూడంగానే ఆనందపడతాం, కొంతమంది భయపడతారు. అలా భయపడేటటువంటి సేనని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ దేశానికి ఇచ్చారు, ఈ ధర్మానికి ఇచ్చారు. అంటే ఒక వ్యవస్థ, ఒక వ్యవహారం చేసేటటువంటి వాళ్ళు ఇంటలెక్ట్గా, అంటే మానసికంగా ఎన్ని ఆలోచనలు ఉండాలో అన్ని, స్తోత్రాల పరంగా వాచికంగా ఎన్ని చెప్పాలో అన్ని, కాయికంగా తన శరీరాన్ని 32 ఏళ్ళు పూర్తిగా ధర్మంలో పెడుతూనే ఇంకొక గొప్ప విషయం ఏం చేశారు, అనేకమైనటువంటి ఉపాధులు దీనికి రక్షగా మొత్తం అవుట్రేజ్ అయి చుట్టూ తిరిగేట్టుగా పెట్టారు. ఈ అఖాడాలు లేకపోతే ఇవాళ ఆర్ఎస్ఎస్ లేదు, ఈ అఖాడాలు లేకపోతే ఇవాళ విహెచ్పి లేదు, ఈ అఖాడాలు, ఈ నాగసాధువులు, ఈ వ్యవస్థ లేకపోతే బీజేపీ లేదు. ఈ రహస్యం కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ అఖాడాలని, ఈ నాగసాధువులను చూసి భయపడేవాళ్ళు. ఈరోజు కాదు, మనకి కరపాత్రి స్వామీజీ మీద ఆయన గోవధ నిషేధం చేయాలన్నప్పుడు ఆవిడ గోవధ నిషేధం చేస్తాను అని పూర్తిగా ఆవిడ మేనిఫెస్టోలో రాసుకొని దాన్ని చేయకపోతే అన్ని అఖాడాలు కలిసి ఢిల్లీ మొత్తాన్ని చుట్టుముట్టినాయి. ఢిల్లీ అంతా అఖాడాలు చుట్టూ. ఆ అఖాడాలు ఎవరు పంపించారు? ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ఇచ్చిన సైన్యమా అఖాడాలు. భయపడ్డదామె. ఆ రోజు ఫైరింగ్ చేసింది, ఫైరింగ్లో సాధువులు పోయారు, ఫైరింగ్లో కొంతమంది సాధువులు పోయారు. ఆ రోజు కరపాత్రి స్వామి వారు ఒకటే ఒక్క శాపం ఇచ్చారు, ఇవాళ నువ్వు గోష్ఠాష్టమి, ఆవులకు సంబంధించినటువంటి అష్టమి రోజు ఈ దారుణమైన ఫైరింగ్ చేశావు, దీనికి ఇంతకింత అనుభవిస్తావు, ఇదే నా శాపం అన్నారు. ఖచ్చితంగా గోష్ఠాష్టమి రోజే ఆవిడ ఫైరింగ్కి గురయ్యారు. అంటే సాధువుల జోలికి వెళ్ళకూడదు. సాధువులని ఎప్పుడైనా మనం ఇబ్బంది పెడితే, సాధువులను ఇబ్బంది పెట్టినటువంటి ఇబ్బంది ఏదో ఒకనాడు వెనుదిరిగి మన వెంట వస్తుంది. ఎంత సూత్రం కనిపించింది. మరి ఆ రోజు కరపాత్రి స్వామి వారు గోవధ నిషేధం చేయమని అలా తిరిగినప్పుడు వచ్చినటువంటి సైన్యం అంతా ఎవరండి? ఆర్ఎస్ఎస్ సైన్యం కాదు, విహెచ్పి సైన్యం కాదు. శంకర్లు స్థాపించిన అఖాడాలు వచ్చినాయి, శంకర్లు స్థాపించిన మహామండలేశ్వరులు వచ్చారు. ఈ రోజుకి నార్త్ ఇండియాలో వాళ్ళందరూ బలంగా ఉన్నారు. కాకపోతే ఉనికి మర్చిపోతున్నారు. ఇవన్నీ ఆదిశంకర్లు స్థాపిస్తే వచ్చినాయి అఖాడాలు అనే విషయం అఖాడాలకు కూడా తెలియని స్థాయిలో అజ్ఞానంలో పడిపోయారు. ఈ మధ్య ఒక 20 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల ముందు దాకా ఈ సైన్యం ఏంటి, దీని పని ఏంటి, దీని ప్రణాళిక ఏంటి, దీని వ్యవస్థ ఏంటి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి, 10 రకాలైనటువంటి సన్యాస నామాలనిచ్చి, గిరి కొండల్లో ఉండండి అయ్యా, సాగర సముద్ర గర్భం దగ్గర మీరు చూసుకోండి, వన అరణ్యాల్లో మీరు చూసుకోండి, వనాల్లో మీరు చూసుకోండి అని మొత్తం భారతదేశంలో
అలా కొండలుగా ఉన్న రిసోర్సెస్, నదులుగా ఉన్నటువంటి రిసోర్సెస్, సరస్వతిగా ఉండి ఇంటలెక్ట్గా ఉండే రిసోర్సెస్ని, అదేవిధంగా సముద్రాల రిసోర్సెస్ని, ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయో అన్ని రిసోర్సెస్ పేరు మీద దశనామీ సన్యాసము అనే సన్యాస వ్యవస్థని స్థాపించిన వారు ఆదిశంకర్. ఎంత పని చేశారమ్మా 32 ఏళ్లలో. ఇంకొకళ్ళు ఎవరైనా ఊహించడానికి, ఆలోచించడానికి పనికొస్తారా? అంత ఈ క్షాత్రం అనే శబ్దం తీసుకోవడం వల్ల శంకరులు తీసుకొచ్చినటువంటి క్షాత్రం ఏంటి? ఇంత క్షాత్రం ఉండి తాను సౌమ్యంగా గొప్ప విషయం చెప్పారు. కులము అనేటటువంటి విషయం మీద ఆయన చెప్తూ మాట్లాడారు. కులము, ఈ కుల వ్యవస్థ మీద చెప్పింది ఆదిశంకరాచార్యుల వారు మొట్టమొదట ఈ కలియుగంలో. నా మృత్యుర్న శంక నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా చ జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివో. నా మృత్యుర్న శంక, నేను చచ్చిపోతాను ఎవడు భయపడకండి. ఆ శంక కూడా ఎవడి మనస్సులో వద్దు. నేను శాశ్వతంగా ఉంటానని, ఈ ధర్మమే నన్ను కాపాడుతుందని ధర్మం కోసం జీవించండి. నా మృత్యుర్, నేను మృత్యువు కాదు, నాకు అనుమానం లేదు. నమే జాతి భేద, నాకు ఈ జాతి ఆ జాతి అనే భేదం కూడా లేదు. ఇంకా మాట్లాడితే పితానైవ మేనైవ మాతాచ జన్మ, తండ్రి లేదు, తల్లి లేదు, పిల్లలు లేరు, గురువులు లేరు, మిత్రులు లేరు, బంధువులు లేరు. నువ్వైనటువంటి చిదానంద రూపమైన శివుడివి. కాబట్టి నీకు ప్రధానం ఏమిటి? శివుడివి నువ్వైనప్పుడు నీ నుంచి అంతా ధర్మమే జరగాలి, కానీ అధర్మమైన విషయం ఒక్కటి కూడా జరగడానికి వీల్లేదు. కాబట్టి జాతి భేదం వద్దు. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అని కులం గురించి ఎంత బాగా చెప్పారండి. కుల వ్యవస్థని అసలు ఆయన ఏనాడు కుల వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రతి జీవి, అసలు మనుష్యులు కాదు, చెట్లు పక్షులు కూడా ఉద్ధరింపబడాలి అని కోరుకున్నారు. ఆయన రాసినటువంటి సూక్తాలలో ఆ గంగ గురించి రాసినప్పుడు, మణికర్ణిక ఆ ఘట్టం గురించి రాసినప్పుడు, నర్మద గురించి రాసినప్పుడు, ఈ నర్మదలో ఈ గంగలో ఒక చేపనైతే బాగుండేది, నేను ఆ చేపగా ముక్తిని పొంది. ఇంకా ఆయనకి కులం ఏమిటి? ఏ కుల స్థాయిలో ఆయన ఆలోచిస్తారు? కులాలని దాటారు. లోపల ఉన్న చేప ఎంత గొప్పది అనే విషయం చెప్పారు. సౌందర్య లహరిలో ఒక ప్రత్యేకమైన చేప గురించి శంకరాచార్యులు వారు చెప్తారు. ఆ చేప ఎప్పుడూ సూర్యుడి ఎండని చూడదు, సముద్రం లోపల ఉంటుంది. ఇది రీసెంట్గా సైంటిస్టులు మేము కనుక్కున్నామని వాళ్ళు ఓషనాలజీ టెక్నాలజీ నుంచి వాళ్ళు తీసుకొని వచ్చి ఆ చేప గురించి చెప్పారు. మరి ఆనాడే ఎప్పుడో 1200 సంవత్సరాల క్రితం ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి సముద్రంలో పైకి కనిపించకుండా లోపల లోతుల్లో ఉండే చేప, అమ్మా అది లోతుల్లో ఎందుకు తిరుగుతోందో తెలుసా? నీ యొక్క అరుణారణమైనటువంటి రూపం, ఆ కాంతులు, ఆ కిరణాలని చూసి ఇంత అందంగా నేను లేను అని సిగ్గుతో అది లోపల తిరుగుతోంది అని ఆ చేప గురించిన పోలిక చెప్పేటప్పుడు చెప్తారు. ఇది శంకర్ల యొక్క వైభవం. ఎక్కడ జువాలజీ, బాటనీ, మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, వృక్షాల గురించి, నదుల గురించి, పర్వతాల గురించి, చెట్ల గురించి, పుట్ల గురించి, గురువుల గురించి, దేవతల గురించి, క్షేత్రాల గురించి, ప్రాంతాల గురించి, వ్యక్తుల గురించి, మహాత్ముల గురించి, సిద్ధాంతాల గురించి, అక్కడ వెనక నుంచి వస్తున్నటువంటి చరిత్ర గురించి ఏం వదిలిపెట్టారమ్మా శంకరులు? 32 సంవత్సరాల్లో శంకరులు చేసినటువంటి పని ఎవరు ఊహించలేనటువంటి పనులు, ఎవరి తరం కాదు. అందుకనే కాశీ మజిలీ కథల్లో మజిలీ అంటేనే మామూలు సామాన్యుడికి అందేది కాదు అని. ఆ కాశీ మజిలీ కథల్లో 5వ మజిలీ ఆదిశంకరుల చరిత్ర. అతను అది రాసుకొని మురిసిపోయాడు, ఇది కదా చరిత్ర అంటే అని. 32 ఏళ్లలో ఒక ఆచార్యుడు చేసినటువంటి చరిత్ర ఏమండి? 120 ఏళ్ళు, 126 ఏళ్ళు, 200, 300, 500 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఎవరి చరిత్రని ఆచరించడం వల్ల ధన్యులవుతారో ఆ చరిత్ర ఆదిశంకరుల చరిత్ర. కులమత భేదాలు ఎక్కడండి? అసలు లేనే లేదు, శంకరులు తేలేదు. లేనిపోనివి కల్పించి చొప్పిస్తున్నారు ఇప్పుడు. కానీ ధర్మం గురించి చెప్పారు. స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ స్వధర్మం ఏదో అది నువ్వు ఆచరించు, అది ధర్మంగా చెప్పారు. కులముగా, కులంలో ఉండే వృత్తులుగా ఈ స్థాయిలో చెప్పలేదు. ఒక ధర్మాన్ని ఆచరించాలి. అది శంకరులు ఏమిటి? సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పాడు. ధర్మం తప్పద్దు, సత్యం వద ధర్మంచర, ధర్మముతోటే చరించు అనే విషయాన్ని చక్కగా ఆయన చెప్పాడు. స్వధర్మో నిధనం శ్రేయ. కాబట్టి శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర పారాయణం చేస్తే, ఇవాళ నేను చెప్తున్నా అమ్మా,
అందులో కనకధారాస్తవం ఉంది. కాస్త బాలకాండ దాకా, శంకరుల సన్యాసాశ్రమం దాకా ఎవరు శంకరాచార్యుల వారి జీవిత చరిత్రను చదువుతారో వాళ్ళకి ఆర్థికమైన దారిద్ర్యం ఉండదు, ఆర్థికమైన బాధలు ఉండవు. మధ్యలో కనకధారాస్తవం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక బాధలు ఉండవమ్మా. ఫైనాన్షియల్ సమస్య ఉన్న ఎవరైనా సరే శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో వారు సన్యాసాశ్రమం తీసుకుంటే ఘట్టం దాకా అయ్యో మాకు ఏమిటి సిద్ధాంతం తెలియట్లేదు, అసలు ఈ హిందూ ధర్మం అంటే ఏమిటి, ఈ సమాజం ఏమిటి, ఈ భక్తి ఏమిటి, ఇలాంటి అనుమానాలు ఉన్నవారు శంకరులు సన్యాసాశ్రమం తీసుకున్న దగ్గర నుంచి కాశీకి వెళ్ళిన దాకా ఆయన చరిత్రను చదవండి. చదివితే ఆయన రాసినటువంటి స్తోత్రాలు, వ్యవహారాలు, వ్యవస్థలు, క్షేత్రాలు, ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు అసలు హిందూ ధర్మము యొక్క, సనాతన వైదిక ధర్మము యొక్క సమగ్రమైనటువంటి రూపమంతా కూడా శంకరులు అక్కడ ఆవిష్కరించారు. ఆ తర్వాత మూడవది 16వ సంవత్సరం నుంచి 32వ సంవత్సరం దాకా చదివితే లాజిక్స్, టాక్టిక్స్, హౌ టు బిహేవ్, హౌ టు హ్యాండిల్, ఈ ప్రపంచాన్ని హ్యాండిల్ చేయాల్సిన విధానం ఏమిటి, ఎలాంటి ఆలోచన విధానం ఉన్నవాడికి ఏది సమాధానము. ఇప్పటిదాకా ఆయన లోపల ఉండే అమృతాన్ని బయటికి తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చినటువంటి అమృతాన్ని ఎదుటి వాళ్ళ లోపలికి ఎలా నింపాలి అనేది 16 నుంచి 32 సంవత్సరాల లోపల మొత్తం హిందూ ధర్మంలో వ్యవస్థాపన ఎట్లా చేయాలి, మఠాలు ఎలా పెట్టాలి, ఈ వ్యవస్థలను ఎలా తయారు చేయాలి, అఖాడాలను ఎలా తయారు చేయాలి, మొత్తం ఇంట్లో ఉండే గృహిణులకు ఇవ్వాల్సిన ధర్మం ఏమిటి, ఆడవాళ్ళకి పెద్దపీట ఇందాక పొద్దున్న చెప్తూ నిట్టల కిరణ్మయ్య గారు చాలా అందంగా చెప్పారు. ఉభయ భారతీదేవిని కూర్చోబెట్టి నాయనా నువ్వు నేను కొట్టుకుంటాం, మనిద్దరి వాదనలో ఎవడు మహానుభావుడో నిర్ణయించడానికి ఎవరికి హక్కు అంటే శంకరాచార్యుల వారి ప్రశ్నోత్తర రత్నమాలిక కనుక మీరు తీసి చూస్తే శంకరాచార్యుల వారు చెప్తారు ప్రశ్నోత్తర రత్నమాలికలో, ఇంట్లో పెద్దవాళ్ళైన ఆడవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఏది చెప్తే అదే ఆచారం. పెద్ద మహాపండితుడు ఎవడో వచ్చాడని నువ్వు పట్టించుకోకు. ఆచారం చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? ఇంట్లో పెద్దవాళ్ళైన ఆడవాళ్ళు. ఈ స్థానం ఆదిశంకర్లు ఇంట్లో ఉండే స్త్రీలకు ఇచ్చారు. ఇంకా ఏ ఆచార్యులు ఇవ్వలేదు. ఇంట్లో పెద్ద ఆడవాళ్ళు ఏది చెప్తే అదంటే కోడలైనా మిగతా ఎవరైనా ఎవరిని ఆచరించాలా, ఇంట్లో అత్తగారు బతికుంటే ఆమె ఏది చెప్తే అది వినాలి, ఆమె ఏది చెప్తే అది ఆచరించాలి. మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళకే కాదు మగవాళ్లలో సంశయం వచ్చినా పెద్ద ఆడవాళ్ళు ఏది చెప్తే అది చేయమన్నారు. కారణం వాళ్ళ యొక్క సూక్ష్మ పరిశీలన చాలా సునిశ్చితంగా ఉంటుంది. అప్పుడు మా అత్తగారు ఏం చేశారు, అప్పుడు మా మామగారు ఏం చేశారు, మా ఇంట్లో ఏం జరిగింది, ఇవన్నీ ఆడవాళ్ళు గమనించినంత జాగ్రత్తగా మగవాడు గమనించలేడు. ఆడవాళ్ళు సూక్ష్మంగా గమనిస్తారు. కాబట్టి వాళ్ళేం చెప్తారో ఆ సంప్రదాయాన్ని ఆచరించు. ఉభయ భారతిని పెడితే ఆ తల్లి చూడండి ఎంత తెలివిగలది. స్త్రీలది సహజ పాండిత్యం, పురుషుడిది ప్రయత్న పాండిత్యం. వీడు కష్టపడి చదివితే తప్ప. అందుకనే మనం ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళినప్పుడు లేడీస్ ఓన్లీ అని రాస్తారు. జెంట్స్ ఓన్లీ అని ఎందుకు రాయరు అంటే స్త్రీలకి సహజ పాండిత్యం, లేడీస్ ఓన్లీ అని రాస్తే అక్కడ కూర్చుంటారు, వాళ్ళు వెనక్కి వెళ్ళరు. కానీ జెంట్స్ ఓన్లీ అని ఇక్కడ గనక రాస్తే ఆడవాళ్ళ సహజ పాండిత్యాన్ని అవమానించినట్టు. వాళ్ళు వెళ్ళమన్నా వెళ్ళరు, అక్కడే నిల్చుంటారు. కానీ ఇది రాయకపోతే పురుషుడు మాత్రం ముందెళ్ళి ఫస్ట్ సీట్లో కూర్చుంటాడు. ఎవడు ఏం చేసినా పట్టించుకోడు. కారణం చాలా సూక్ష్మంగా వీళ్ళు గుర్తించగలరు, మగవాడు గుర్తించలేడు. అంత మగవాళ్ళ కంటే ఒక 5-10 సంవత్సరాల ముందరికి ఆడవాళ్ళ ఆలోచన ఉంటుంది. సైంటిఫిక్గా కూడా చెప్పవు, ఎందుకంటే మనకు ఒకవైపే మెదడు పనిచేస్తుంది, వాళ్ళకి రెండు వైపులా పనిచేస్తుంది. వ్యవహారంలో వాళ్ళు వెళ్ళి చేయాలంటే బెరుకుంటుంది. కానీ ఎవడైనా చేసేవాడు ఉంటే వాళ్ళు ఇచ్చే సలహా సంప్రదింపులు. అందుకనే కార్యేషు దాసి కరణేషు మంత్రి అనేది ఆడవాళ్ళకి. ఏదైనా పని చేసేటప్పుడు మంత్రి స్థానాన్ని ఇవ్వాలి. అది ఆడవాళ్లకు ఉండేటటువంటి సహజమైన లక్షణం. దాని ఆర్మర్ షీల్డ్ని మొత్తాన్ని అంత కౌటిల్యుడు నందుల మీద గెలిచాడంటే ఆడవాళ్లే కారణం. నందుల మీద చాణక్యుడు గెలవడానికి అందరూ మేము అబ్బో చాణక్యుడు అంటారు. చాణక్యుడు కాదు. ఓ రోజు ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను, ప్రశ్నోత్తరాల్లోకి వెళ్దాం. చాణక్యుడు ఓ రోజు నడుచుకుంటూ ఇలా వెళ్తున్నాడు. ఓడిపోయాడు నందుల మీద యుద్ధం చేసి. ఎందుకు ఓడిపోయానని ఆలోచిస్తున్నాడు. ఒక ఇంటి ముందర నిల్చుంటే కొడుకుని తిడుతోంది లోపలున్న తల్లి, అరే నువ్వు కూడా చాణక్యుడిలాగా తెలివి తక్కువవాడిలాగా ఉన్నావేరా అని. ఇదే నా పేరు తీసుకొని తెలివి తక్కువవాడు అంటుంది ఏంటి అని మెల్లిగా కిటికీ దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడు. ఆమె ఏం చెప్తోందంటే ఆ పిల్లవాడికి చపాతీ పెడితే వాడు మధ్యలో నుంచి బీకుతున్నాడట.
అరే ఎప్పుడైనా చపాతీని మధ్యలో నుంచి పీకర్రా, కొసల నుంచి పీక్కుంటూ తినాలి. చాణక్యుల్లాగా నందుల రాజ్యం మీద ఉన్నట్టుండి రాజధాని మీద వచ్చి దాడి చేస్తే ఓడిపోకేమవుతావు అనే సూచన ఆమె చెప్తే, అప్పుడు బుద్ధి వచ్చి చుట్టుపక్కలకి వెళ్ళి ఆ మలయకేతువుల్ని అందరినీ కూడా కలుపుకుంటూ చుట్టూతా బార్డర్స్ని ముందు టైట్ చేసి ఆ తర్వాత సెంటర్ మీద అటాక్ చేశాడు చాణక్యుడు. ఈ సూచన ఇచ్చింది ఎవరు? ఓ తల్లి. అంటే ఎంత సూక్ష్మంగా ఆ తల్లి గ్రహించిందో చూడండి. అంత బుద్ధి కుశలత ఆడవాళ్లకు ఉంటుంది. కాబట్టి అందుకనే వ్యవహారం ఆడవాళ్లతో చాలా కష్టం. కొట్లాటలు కూడా ఆడవాళ్ళకి తొందరగా వస్తాయి. ఎందుకు? ఇద్దరూ తెలివిగల వాళ్లే కదా. ఈవిడ మీద పెత్తనం సాధించాలని వాళ్ళు, వాళ్ళ మీద పెత్తనం సాధించాలని వీళ్ళు, అత్తైనా కోడలైనా. మనం శంకరాచార్య భక్త సమాజమో తత్వమో అని వ్యవస్థ నడిపినా 10 మంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి పరిపత్యాలు వచ్చి తీరుతాయి. ఎందుకు వస్తాయి? స్వతసిద్ధంగా మేధావులు కాబట్టి. తెలివి తక్కువ వాడైతే ఇది చెప్తే అది ఫాలో అవుతాడు కాదు కదా. ఇంకా వారు చెప్పే దాంట్లో విశ్లేషణ చేయడానికి వెళ్తే అనేక విషయాలు, అద్భుతమైన విషయాలు తీసుకొచ్చారు. శంకర చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సింది. అమ్మ కూడా చాలా విశేషాలు చెప్పారు. ఇప్పుడు అమోఘ్ ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. ఎవరైనా అడుగుతారా మీలో ప్రశ్న? అమోఘ్ని అడగాలనుకుంటున్నారా? ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ టు అమోఘ్? మీరుందా? మైక్ ఒక్కసారి నాన్న. నమస్కారం అమోఘ్ గారు. నేను ఒక 15 ఇయర్స్ బ్యాక్ తిరుపతి దర్శనానికి వెళ్ళాను. వెళ్తే కింద నుంచి మామూలుగా మిత్రులతో కలిసి కాలినడకన వెళ్తున్నాను. వెళ్తుంటే కింద ఒక బండిలో చిన్న చిన్న వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు. మంచిదే కదా, గోవిందనామస్మరణ చేసుకుంటూ పోతుండే వాళ్ళకి సహకరిస్తున్నారు. వీళ్ళెంత వాళ్ళు గొప్పవాళ్ళు కదా అనుకున్నాం 15-16 సంవత్సరాల క్రితం. వెళ్తుంటే ఆ వాటర్ ప్యాకెట్ వెనకాల వైపు ఏసే నా దేవుడు అని రాస్తుంది. అంటే అన్యమత ప్రచారానికి దాన్ని కేంద్రంగా వాడుకునే ప్రయత్నం జరుగుతుంది. వెంటనే నేను మా ఫ్రెండ్స్ కలిసి పోలీస్ స్టేషన్లో అప్పుడు పోయి కేసు పెట్టాము. అది మీడియాలో పెద్ద అప్పట్లో సంచలనం సృష్టించింది. అదేవిధంగా అంతర్వేదిలో రథం కాలిపోయింది. అనంతపురంలో కనకదుర్గమ్మ యొక్క విగ్రహాన్ని విధ్వంసం చేశారు. అదేవిధంగా మరి హనుమంతుడి యొక్క కాల్ని విరగొట్టారని మనం చదివాం వైజాగ్ దగ్గర. ఇలా అప్పుడు అవైదికవాదాలని శంకరాచార్యుల వారు తమ పటిమతో ఖండించినట్టుగా మనం తెలుసుకున్నాం అనేక మంది విజ్ఞుల యొక్క బోధనల ద్వారా. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చైతన్యం ఎంత పెరుగుతుందో అటువంటి దాడులు కూడా జరుగుతున్నాయి ఈ హైందవం మీద. అసలు సనాతన ధర్మాన్నే దెబ్బగొట్టాలని ద్రవిడ దేశాల్లో ఉండే అధిపతులు ఆలోచిస్తున్నారు. యాంటీ ఇండియా వాళ్ళు మొత్తం కలిపి స్ట్రైట్ క్వశ్చన్ యాంటీ ఇండియా వాళ్ళందరూ కలిపి ఇండియా అని పేరు పెట్టుకొని ఇప్పుడు రాజ్య అధికారం పొందాలని చూస్తున్నారు. దీనికి ఆదిశంకర్ లాంటి వ్యవస్థను మళ్ళీ క్రియేట్ చేయడానికి మీ సూచన లేనిది? నిజమండి మీరు చెప్పింది. బేసిక్గా రీసెంట్గా పాత బస్తీలో ఆసిఫ్ నగర్, అంటే మారుతి నగర్ యాక్చువల్గా ఆ ఏరియా పేరు, బట్ దాన్ని ఆసిఫ్ నగర్గా పేరు మార్చేశారు. ఎందుకంటే దాదాపు మన వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. ఓన్లీ హనుమంతుని దేవాలయం ఒకటి మాత్రం ఉంది. అక్కడ ఒక 200 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. అది ఒక డంప్ యార్డ్గా వాడుతున్నారు ఆ హనుమంతుని దేవాలయాన్ని. దానికి ఆనుకొని ఒక మస్జిద్ కూడా ఉంది. సో అటువంటి అంటే మేము వెళ్ళాం అనమాట. మాకు ఎక్కడి నుంచో తెలిస్తే మా టీం కూడా అక్కడికి వెళ్ళి అది కొంచెం నీట్గా చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అది అని చెప్తే వెంటనే మా పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఏంటంటే ఓన్లీ జనాలు మాత్రమే కాదు, జ్యుడిషియల్ సిస్టమ్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది. అంటే రాజ్యాంగం గురించి మనం మాట్లాడితే మళ్ళీ అది పెద్ద, అంటే వేరే సెషన్లో మాట్లాడుకోవచ్చు. కానీ అక్కడి నుంచి ప్రతిదీ మనకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది. సో దీంట్లో భాగంగా ఇంతకుముందు గురువు గారు చెప్పినప్పుడు క్షాత్రం అనేది ఏదైతే ఉందో దాన్ని మన పిల్లలకి, అంటే ఎంతసేపు ఫస్ట్లో నేను అదే చెప్పాను, పక్కింట్లో శివాజీ పుట్టాలి వాడిని మేము చూడాలి, మా వాళ్ళు వాడితో ఫోటో దిగాలి అనుకోకుండా మన ఇంట్లో శివాజీ పుట్టాలని మనం కోరుకుంటే ఖచ్చితంగా దీనికి సమాధానం అతి త్వరలో దొరుకుతుంది. ఇంకెవరైనా ప్రశ్న అడుగుతారా అమ్మా? ఇందాక అడిగింది మోహన్ గాంధీ గారు, ఇప్పుడు అడుగుతోంది శిల్పిక గారు. ఇరువురు రిపోర్టర్లే. నమస్తే అమోఘ్ గారు, మీకు ముందుగా శుభాకాంక్షలు.
ఎందుకంటే చాలా కృషి చేస్తున్నారు. ఇలాంటి కృషి ఇంకా బాగా జరగాలి. నా ప్రశ్న ఏంటంటే, క్షేత్రస్థాయిలో మీలాంటి వారిని తయారు చేయడానికి మీరు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారు? చేయబోతున్నామండి. ఇప్పటివరకు అయితే చేయలేదు. ఎందుకంటే రిఫ్లెక్షన్ అనేది స్టార్ట్ చేసి ఇంకా 11వ నెల ఇది, అంతే, సంవత్సరం కూడా అవ్వలేదు. అది ఒక 11 నెలల చిట్టి బిడ్డ అనమాట. సో ఈ ఎలక్షన్స్ గురించి మేము వర్క్ చేసాం అండ్ దాని ఫలితాలు కూడా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది మేము ఏం పని చేసాం అనేది. క్షేత్రస్థాయిలో కూడా ఎలక్షన్స్ గురించే పనిచేస్తాం, ఎందుకంటే ఈ 2024 ఎలక్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. బట్ ఇప్పటి నుంచి మేము గురువుగారి లాంటి పెద్దవారి ఆలోచనలు తీసుకుంటాం. ట్రైబల్ ఏరియాస్లో ముఖ్యంగా మేము వర్క్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఆల్రెడీ మేము శ్రీశైలంకి సంబంధించి మనకు శ్రీశైలం దగ్గరలో సున్నిపెంట, పెద్దపెంట, అట్లా కొన్ని పెంట ఒక 6 ఉన్నాయి అన్నమాట. అక్కడ మేము ఒక 6 months బ్యాక్ అక్కడికి వెళ్ళాం, మా టీం అక్కడికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ 4 పెంటలు టోటలీ కన్వర్టెడ్ అన్నమాట. అంటే మన దేవాలయాలు కూడా లేవు, ఇంకొక 2 మన దేవాలయాలు ఉన్నాయి. అక్కడ మేము ఏం చేసామంటే అంటే డైలీ ట్యూషన్స్ కోసం అని చెప్పేసి ఒక అమ్మాయిని అక్కడ పెట్టి, ఫారెన్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఒక 1 year మట్టికి తన శాలరీ ఇస్తాడు ఆ అమ్మాయికి. సో 8,000 పర్ మంత్ ఇస్తామని చెప్పి ఆ అమ్మాయిని అక్కడ పెట్టాం. ఆ దేవాలయాన్ని చూసుకోవాలమ్మా నువ్వు, మార్నింగ్ వచ్చి దీపం పెట్టాలి, సాయంత్రం దీపం పెట్టాలి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ట్యూషన్ ఇక్కడే చెప్పాలి. ఫస్ట్ రాగానే పోయేటప్పుడు శాంతి మంత్రం, రాగానే అమ్మవారికి సంబంధించి ఏదో ఒక స్తోత్రం వాళ్ళకి చదివిపించి వాళ్ళకి అంటే వాళ్ళ హోంవర్క్ అన్నీ కంప్లీట్ చేసుకోండి అక్కడే గుళ్ళో. బట్ దాని ద్వారా ఏంటంటే అట్లీస్ట్ టెంపుల్కి రావడం వాళ్ళకి అలవాటు అవుతుంది అని చెప్పేసి ఇటువంటివి ట్రైబల్ ఏరియాస్లో ఇంకా చాలా చేయాలనుకుంటున్నాము. ముఖ్యంగా ఎందుకంటే అక్కడ కన్వర్షన్స్ విపరీతంగా జరుగుతున్నాయి, మనకు అర్థం కావట్లేదు, బట్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రామాలే అసలు వాళ్ళు చాలామందికి అట్లీస్ట్ మన దేవీ దేవతల పేర్లు కూడా తెలియదు. అటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దానిపైన మెయిన్గా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాం ప్రస్తుతానికైతే మేము. థ్యాంక్ యూ. ప్రశ్న ఎవరికి? మైక్ పని చేయట్లేదు, మైక్ ఆన్ చేయాలి. ఆదిశంకరులు భారతదేశంలో పుట్టిన సమయంలో పరిస్థితులు ఏ రకంగా అయితే ఉన్నాయో, అంటే ఖండించవలసినటువంటి మతాలు వేదవిహితమైనటువంటివి తక్కువైపోయి వేదాన్ని ద్వేషించేటటువంటివి, సనాతనాన్ని ద్వేషించే మతాలు ఎక్కువగా పెరిగి ఉన్నటువంటి పరిస్థితి ఎలాగైతే ఉందో, ప్రస్తుతం ఉన్న సమాజంలో కూడా రూపాంతరం చెందినటువంటి అవే పరిస్థితులు మళ్ళీ మనకి సమాజంలో గోచరిస్తున్నాయి. అయితే ఆదిశంకరులు దీన్ని ఒక జ్ఞాన మార్గంలో తీసుకువెళ్ళి సులభంగా ఉండేటువంటి టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళని, అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతోటి వాళ్ళకి సమర్థవంతంగా అర్థమయ్యేటట్టు చెప్పి ఈ జ్ఞానబోధ చేసి వాళ్ళ మతాలు తప్పు అని వాళ్ళ చేత ఒప్పించి వాళ్ళ మార్గంలోంచి తప్పించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలా జ్ఞానబోధ చేస్తే అర్థమయ్యేటటువంటి వాళ్ళు మారడం కాదు, తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణిలో మేధావర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. వాళ్ళని బలవంతంగా నయాన భయాన కన్వర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఒకళ్ళు వెనుకబడిన SC/ST వర్గాల వాళ్ళము అని చెబుతారు. ఓ పక్క క్రిస్టియానిటీ తీసుకుంటారు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు తీసుకుంటారు, ఇక్కడ బెనిఫిట్ పొందుతారు, అక్కడ బెనిఫిట్ పొందుతారు. వీటిని సరిగా ఎక్స్పోజ్ చేయడం, సరిగా అర్థం చేయడంతో పాటు ఇటువంటి, అంటే చిన్న ఉదాహరణ నేను చెప్పాను, ఆ స్థాయి నుంచి మనం సొసైటీని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ, అంటే కింద నుంచి బాటమ్ అప్ అప్రోచ్ అంటారు దీన్ని. శంకరాచార్యుల వారు టాప్ డౌన్ అప్రోచ్, అంటే పైన ఉన్న వాళ్ళని కొట్టేసి మొత్తం భారతదేశాన్ని ఆ ఉన్న పరిస్థితుల్లో సరైన చేయగలిగారు. ఇప్పుడు ఈ బాటమ్ అప్ అప్రోచ్లో మనం ఏ రకంగా అప్రోచ్ చేయాల్సి వస్తుంది, దానికి సంబంధించిన వ్యూహాలు ఏమైనా ఉన్నాయా, ఆలోచనలు ఏమిటి, మీ ఆలోచనలలోనే దాంతో ఏకీభవిస్తారా కాదనుకుంటారా ఏంటని మీ కామెంట్? ఏకీభవించకపోవడానికి ఏం లేదు సార్, మీరు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఏకీభవించాల్సిందే అది. అండ్ ఏం చేయాలి అంటే అదే అండి, ఎంతసేపు మనది మనం కొట్టుకుంటూ పక్కకు పోతే సమాధానం దొరుకుతుంది. ఎట్ ది సేమ్ టైం అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే ఒక రాష్ట్రంలోనేమో కులాల వారీగా ఓట్లేస్తాం, ఇక్కడేమో కొంతమంది డబ్బులు కమ్ముడు పోతారు. ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హిందువు ఎవరు అనే విషయం మనకు అర్థమవుతే మనకేం కావాలనే విషయాన్ని గురించి మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో అప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఏది SC/STలు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మతం మారిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి రిజర్వేషన్స్ అవి పోవాలి అనుకున్నప్పుడు, తీసేయాలి అనుకున్నప్పుడు అది ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో ఆ గవర్నమెంట్ ఎవరు ఎంచుకోవాలి?
మళ్ళీ మనం ఇదంతా కూడా రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ ఒక సైకిల్ లాగా నడిచే వ్యవస్థ. సో మనందరం కలిసి కట్టుగా కొన్ని కార్యక్రమాలు చేయాలి. అప్పుడే దీనికి అంటే ఒక్క రోజులో అయ్యే పని అయితే కాదు సార్ అది. బట్ ఆ మార్పు అయితే మొదలైంది, అది ఇంకొంచెం ఉధృతంగా ముందుకెళ్ళాలి. దాంట్లో అందరం కూడా భాగస్వామ్యం కావాలని అనుకుంటున్నాను నేను. కానీ ఎప్పుడైనా టాప్ ఆర్డర్ని కట్ చెయ్యందే కింద ఎప్పుడూ పని కాదు. శంకర్లు తీసుకున్నటువంటి డెసిషన్ ఏదో అది ఈ రోజుకి అవసరమే. టాప్ నుంచి వచ్చే సపోర్ట్ వల్లే కింద చాలా విస్తృతంగా పెరుగుతుంది. టాప్ని కట్ చేయడం కూడా చాలా అవసరం. దాదాపు ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి 10 ఏళ్ళ నుంచో ఎప్పటి నుంచో కొంత టాప్ లెవెల్